స్నేహితులారా, ఈరోజు మనం ప్రత్యేకంగా చివరి రోజు. ఈ రోజు మనం ఖచ్చితంగా ఒకరిని ఇంకొకరు వినడానికి ప్రయత్నం చేస్తాం. అంటే శ్రవణము, ఖచ్చితంగా శ్రవణం చేస్తాం. సో ఈ కార్యక్రమానికి ఈరోజు మన మాస్టర్ శివ గారు చేసినారు. వాళ్ళకు కూడా ఆయన మాస్టర్ గారికి కూడా స్వాగతం చెప్తాం. వెల్కమ్ శివ గారు. మీరు అన్మ్యూట్ చేసుకోండి శివ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Yes. లలిత మేడం. లలిత మేడం, మీరు వీడియో ఆన్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. రైట్. శివ గారు, ఈరోజు మన యొక్క ఈ కార్యక్రమంలో అందరు మాస్టర్స్ కూడా ఒక్కొక్క 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే చివరి రోజు కదా, వాళ్ళ యొక్క అనుభవాలు అంటే మిత్రులారా, మీలో మీ అంతరంలో వచ్చినటువంటి పరివర్తన మాటల్లో కానీ చేష్టలో కానీ మీ యొక్క భావనలో కానీ ఎలాంటి మార్పులు సంభవించినా ఖచ్చితంగా మీరు పంచుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం మరొకసారి. సో ఇప్పుడు ఒకరొకరుగా మనము స్టార్ట్ చేయొచ్చు. రైట్. రవీంద్రరావు సార్. అంతకన్నా ఒక చిన్న మాట సార్, రైట్. 1 minute. ఫ్రెండ్స్, ఈరోజు మనకి పత్రి గారు ఇది చెప్పారు సార్ నిన్న క్లాసులో. అది ఇంకా చెప్పలేదు. మీరు చెప్పండి మీ సందేశం ఇవ్వండి. సో పిఎస్ఎస్ మూమెంట్ లో మరి పిఎస్ఎస్ మూమెంట్ కి ప్రధాన మాకు మార్గదర్శకుడు అయినటువంటి గురువు అంటారు. ఎందుకంటే పత్రి గారు కూడా ఎప్పుడు నేను ఎవరికి గురువు కాదు, మీ శ్వాసే మీ గురువు, మీ గురే మీ గురువు అన్నాడు. కాబట్టి అయినప్పటికీ మన గురు సమానులు, గురువు లేని విద్య గుడ్డి విద్య. సో మరి పిఎస్ఎస్ మూమెంట్ లో ఇంతమందిని, కొన్ని లక్షల మంది హృదయాల్లో నిలిచిపోయి మరి ఇంతమందికి ఒక స్ఫూర్తినిస్తూ గురువు గారు భౌతికంగా ఈ భూమి మీద లేపినప్పటికీ మరి ఆయన యొక్క చైతన్యంతో ఈ రోజు ఈ భూమి మీద లక్షలాది మంది ధ్యానులుగా తయారవుతున్నారు, శాకాహారులుగా మారుతున్నారు. మరి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం, ఏ జ్ఞానం అయితే మానవుడికి అత్యంత ముఖ్యమైనదో విలువైనదో ఆ జ్ఞానాన్ని కూడా అందరూ సముపార్జించడంలో రెడీ అవుతున్నారు పిఎస్ఎస్ మూమెంట్ ద్వారా. మరి ఈరోజు గురువు గారి యొక్క శరీరాన్ని వదిలేసిన రోజు 1947 నవంబర్ 11న పత్రి సారు బోధన గ్రామంలో జన్మించడం జరిగింది. ఒక వ్యక్తిగా బాల్య దశ, యవ్వన దశ, మరి ఉద్యోగంలో కూడా కోరమండల్ ఫెర్టిలైజర్స్ లో ఒక ఉన్నతమైన స్థానంలో మరి ఉద్యోగం చేస్తూ సడన్ గా ధ్యానం తెలుసుకొని తన మిత్రుడు చెన్నారెడ్డి ద్వారా మరి ధ్యానం చేస్తూనే సూక్ష్మ శరీరం ద్వారా ఎన్నో అనుభవాలు పొందారు. ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు మరి ద్రవాహారం తీసుకుంటూ సమాధి స్థితిలోనే 3 సంవత్సరాల పాటు మరి సాధన చేసి ఎన్నో సాధన రహస్యాలు కనుక్కొని ఈ శ్వాస మీద ధ్యాస అనే విద్య ద్వారా గురువు గారి గత జన్మలు చూసుకోవడం కూడా జరిగింది. అవన్నీ మనం ఎన్నో స్పీచెస్ లో విన్నాం. అంటే పత్రి గారు పత్రి సారు ఒక బుద్ధుడిగా మారిన ఆ సమయం కూడా ఆ 3 సంవత్సరాలు. మీడియా ఫ్రెండ్స్, అంటే అనుకుంటే వ్యక్తికి సాధ్యం లేనిది ఏది కాదు. అది భౌతిక జీవితమైనా ఆధ్యాత్మిక జీవితమైనా మనం ఎన్నుకునే దానిలో మనం క్లారిటీగా ఉండాలి. సో కాబట్టి అటువంటి మహానుభావుడు ఈరోజు మరి శరీరాన్ని వదిలేసిన రోజు. సో మనస్ఫూర్తిగా ఒకసారి అందరూ 2 నిమిషాలు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తారు కాబట్టి గొప్పవారు. ఆ ఇచ్చిన జన్మకు సార్థకత చూపించేది గురువు. ఇక్కడ 2 రకాల గురువులు: ఆధ్యాత్మిక గురువులు, ప్రాపంచిక గురువులు. ప్రాపంచిక గురువులు మనం ఎట్లా సంపాదించుకోవాలా, ఆ మనీని ఎట్లా మనం ఖర్చు పెట్టాలి, జీవితం ఎలా గడపాలనేది నేర్పుతాడు. ఆధ్యాత్మిక గురువు భగవంతుడు ఎక్కడో లేడు, నువ్వే దైవానం అని అసలైన ముక్తి మోక్ష మార్గాన్ని మనకు నిర్దేశిస్తూ ఉంటారు. అటువంటి పరమ గురువు మరి శరీరం వదిలేసిన రోజు, కరెక్ట్ గా ఇదే రోజున 7:30 శరీరం వదిలేయటం జరిగింది. ఆ మహనీయుని ఒకసారి మనం మనస్ఫూర్తి ఒక 5 నిమిషాలు 2 minutes కళ్ళు మూసుకొని మౌనంగా ఆయన స్మరించుకొని తర్వాత మనం ఈ అనుభవాలు పంచుకోవటం అనే దానిలోకి వెళ్దాం. విత్ యువర్ రంగస్వామి సార్ పర్మిషన్. ఒక్క 2 నిమిషాలు అందరం చక్కగా ధ్యానం చేసుకొని ఈ ధ్యానంలో గురువు గారిని తెలుసుకుంటూ ఏ జ్ఞానం ద్వారా అయితే నా జీవితాన్ని ఆనందంగా తృప్తిగా జీవిస్తానో అటువంటి ధ్యాన స్థితిని, అటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని మనం కోరుకుంటూ ఒక 2 నిమిషాలు ఆ మహానుభావుని తలుచుకుంటాం. థ్యాంక్ యూ.
ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఒకసారి అందరూ మనస్ఫూర్తిగా అందరూ వీడియోస్ ఆన్ చేయండి. కనీసం ఈ రోజు కూడా వీడియోస్ ఆన్ చేయకపోతే ఈ 21 days సెషన్ కి మీనింగ్ లేదండి. అందరూ ఆన్ చేయాలి. అరుణ గారు, గౌరీ పార్వతి గారు, సుధా గారు మిగతా రోజులు ఆన్ చేయకపోయినా పర్లేదు, లాస్టే కదా, కనీసం ఇప్పుడన్నా మీ మొహాలు చూసి దర్శనాలు మాకు ఇవ్వండి. మిమ్మల్ని చూస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం రంగస్వామి సార్ అందరూ. యా, వెరీ గుడ్. డ్రెస్ కోడ్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి సార్, రికార్డ్ అవుతా ఉంటది, ఇది అందరూ చూస్తూ ఉంటారు, ఎప్పుడు లైవ్ లోకి వెళ్తూ ఉంటది యూట్యూబ్ ఛానల్. సో డ్రెస్ కోడ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంచు. థ్యాంక్ యూ. ఒకసారి అందరూ చెప్పండి, జై హో పత్రిజీ. 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 జై గురుదేవ్. జై హో పత్రిజీ. జై గురుదేవ్. థ్యాంక్ యూ. అనుభవాలు పంచుకునే దానిలోకి వెళ్దాం. రంగస్వామి సార్ ద్వారా మనం ఈ యొక్క సెషన్ మనం ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. రైట్. మేడం లలిత మేడం, ఇప్పుడు రవీంద్ర సార్తో స్టార్ట్ చేస్తున్నాం. సో రవీంద్ర సార్ ఆల్రెడీ అడ్మిట్ చేశాం. సో ఇప్పుడు ముందుకు తీసుకెళ్లాల్సింది ప్రార్థిస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ. మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ్ సార్ గారికి, శివ మాస్టర్ గారికి, లలితా మేడం గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. నా యొక్క సహధ్యానులందరికీ కూడా శుభాశిష్యులు, అభినందనలు. ఈ 20 రోజులు కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. మొట్టమొదటిసారిగా రాత్రి సమయాల్లో ఈ 9 గంటల నుంచి 10 గంటల అన్నప్పుడు నేను కూడా కొద్దిగా కంగారు పడ్డాను. ఏందబ్బా ఈ టైంలో పెడుతున్నారే, మామూలుగా 10 గంటలకి అందరూ నిద్రపోయి అలవాటు ఉంటుంది, కానీ ఈ టైంలో పెడుతున్నాను. నేను కూడా 2-3 రోజులు కొద్దిగా ఇబ్బంది పడ్డాను. 10 గంటలకు ఖచ్చితంగా నేను నిద్రపోతాను, కానీ అది క్రమక్రమంగా అలవాటు అయిపోయింది. అది ఉదయంటప్పుడు మామూలుగా మనం ప్రార్థన ధ్యానం చేసుకుంటున్నాం 4:30కి. నేను మామూలు ప్రతిరోజు 4:30కి లేస్తానండి. ఇప్పుడే కాదు, మామూలుగా లేస్తుంటాను. 4:30 నుంచి అప్పుడు 1 అవర్ ధ్యానం చేసుకుని తర్వాత పూజా కార్యక్రమాలు అయినా ఉంటాయి. ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతూ ఉంది. అదనంగా టైం ఉన్నప్పుడు మధ్యాహ్నం అప్పుడు చేస్తూ ఉంటాను. రాత్రి సమయంలో ఇప్పుడు అలాగే చేస్తున్నాం. ఇట్లాగే అలవాటు అయిపోయింది అనమాట. కాబట్టి ఈ యొక్క విషయాలు ఈ 20 రోజులు నేర్చుకున్న విషయాలు చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాము. అవి ఇంప్లిమెంట్ చేయాలి కదా, ఊరికే నేర్చుకోవడం కాదు కదా, ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు వారం రోజుల నుంచి నేను ఈ ప్లాస్టిక్ ని అల్యూమినియం గురించి వంటింట్లో శోధించడం మొదలు పెట్టాను. మామూలుగా లేడీస్ చేసేది ఏంటంటే వండడమేమో అల్యూమినియం పాత్రలు వండుతారు, వడ్డించేటప్పుడు మాత్రం అన్ని స్టీల్ పాత్రలు పెట్టేసి ఉంటారు. ఎక్కువ మంది చేసేది అదే, అందంగా అమర్చుతారు అనమాట. నేను గమనిస్తున్నాను అనమాట. అప్పుడు ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చేస్తాను, ఇక నుంచి అమ్మా అంటే వాళ్ళు ఏంటంటే స్టీల్ పాత్రలు వండినప్పుడు కొద్దిగా మాడినట్టు అవుతుంటాయి స్టీల్ పాత్రలు. కాబట్టి అమ్మా ఇక నుంచి ఏం పర్వాలేదు, మాడినా కూడా ఏం పర్వాలేదు, అది ఇక వంటబాక్ అని చెప్పేసి ఇంట్లో చెప్పేసాం. అన్ని అల్యూమినియం పాత్రలన్నీ కూడా ఒక్కొక్కటి తీసేస్తూ ఉన్నాము. అట్లాగే ఊరగాయలు ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కువగా ఈ యొక్క ప్లాస్టిక్ దాంట్లోనే లెవెల్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు గ్లాసుల్లో అయితే పగిలిపోతాయని భయం అన్నమాట, వాళ్ళకి పగిలిపోతాయి అనేసి అవి కూడా రిమూవ్ చేసేస్తున్నాం. అట్లాగే మనం చెప్పుకుంటుంటే మన పక్కన వాళ్ళకి కూడా చెప్తా ఉంటాం. సార్ ఇప్పుడు మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తారు. ఇక్కడ ఈ యొక్క ముద్రల గురించి కానీ, ఆక్యుపంచర్ గురించి, ఈ ప్రాణాయామం చేస్తున్నారు. మన చుట్టూ సమాజంలో ఎంతో మంది ఉన్నారు. కేవలం మనం నేర్చుకోవడమే కాదు, మన చుట్టూ సమాజం ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మనకు తెలిసినందరికి కూడా ఆ యొక్క ముద్రల గురించి కొద్దిగా మొదట వాళ్ళకి ధ్యానం చేసి నేర్పించాలని అందరికీ కోరుకుంటున్నాను. అట్లాగా ఉంది, చాలా మంచి కార్యక్రమం సార్ ఇది. అది కూడా కాక ఇప్పుడు మనకి శనివారం రోజు ఒక రోజు ఈ యొక్క అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు, పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అది పిల్లలు పార్టిసిపేట్ చేసిన చిన్నతనం నుంచి ఇప్పుడు నేటి బాలలు 7 పౌరులు అంటారు. కాబట్టి అది చాలా మంచి కార్యక్రమం సార్. అది మాత్రము ఇప్పుడు చిన్నతనం నుంచి వాళ్ళలో ఆధ్యాత్మిక భావాలు ఏర్పడిన దానివల్ల మన యొక్క సనాతనధర్మము మన భారతఖండంలో ఉంటుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. అట్లాగే ఈ మధ్య ఒక రోజు ఎందుకునో 10 రోజుల కిందట నేను మామూలు 4:30 లేసేవాడిని, ఎందుకో లేదు సార్ ఆ రోజు. ఎందుకు అట్లాగే ఎక్కువ బడలేక ముందు రోజు ఎక్కువ అలసిపోయింది దాని వల్ల మన శివ సార్ వచ్చి నన్ను లేపినట్టుగా మెలకు వచ్చింది సార్ ఆ రోజు. ఒక 10 రోజుల కింద జరిగింది అది. నిజంగా శివ సార్ వచ్చేసి 30 లేపినాడు, పక్కన విల్లికిబడి లేసాను అనమాట. కరెక్ట్ టైం అయ్యేటప్పటికి 4:50 అయిపోయింది. మామూలు 4:30 లేసేవాడిని 4:50 అయిపోయింది అనమాట ఆ రోజు. అట్లాగా ఆ రోజు ఒక అనుభవం జరిగింది సార్ అది. అంటే అట్లాగా జరుగుతూ ఉన్నది. ఇది చాలా మంచి కార్యక్రమాలు. ఈ ముద్రలన్నీ కూడా మన సహజాలందరికీ చెప్తున్నాను, ముద్రలందరూ కూడా మీరు ఖాళీ సమయాల్లో
ఆ రికార్డు అయిన కార్యక్రమాలు మనం చూసుకునేసి ఇంటా ఉంటే ఆ ముద్రలు మనకి ఏ రోగానికి ఏ ముద్ర పనికొస్తుంది, అట్లాగే ఆక్యుపంచరు అవన్నీ మనం నేర్చుకో ఉండాలి. వారికి అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి. కేవలం మన ఒక్కరం ఉపయోగపడడం కాదు, మన పక్కన వాళ్ళు కూడా ఉపయోగించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. చాలా ధన్యవాదాలు సార్. రంగనాథ్ సార్ ఒక రకంగా ఎంతో కృషి చేస్తే ఎన్ని పుస్తకాలు చదువుతున్నాడో, ఎన్ని చేస్తున్నాడు, కానీ అసలు మాకు తెలియని విషయాలు ఎన్నో కూడా మాకు తెలియజేస్తున్నారు. సార్కి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అట్లాగే శివ మాస్టర్ గారు మాకు పిరమిడ్ పంపించాడు. సార్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రవీంద్ర సార్, మీరే ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ లో జెంట్స్ విభాగంలో మీరే ఇప్పుడు సురేష్ సార్ కనపడతల్లా. సరే, మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు అనుభవాలు తీసుకుంటాం. సరే సరే సార్. సో అందరూ కూడా ఒకరి నుంచి 2 నిమిషాలు, అంటే ఎక్కువ లాంగ్ గా మాట్లాడొద్దు, ఎందుకంటే అందరికీ అవకాశం రావాలి కాబట్టి. మేడం, ఒక్కొక్కరిని నేమ్ పిలుస్తూ వాళ్ళు అన్మ్యూట్ చేస్తావాలండి. మీనా కుమారి గారు. మీరు అన్మ్యూట్ చేయగలరా? ఓకే సార్. చేయండి. మాట్లాడండి. అన్మ్యూట్ ఇచ్చారా మేడంకి? ముందుగా మనందరికీ అవకాశం ఇచ్చిన దానికి, ఈ ప్లాట్ఫామ్ లోకి వచ్చేదానికి, అందరూ కలుసుకునేదానికి అవకాశం కల్పించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను సార్. తర్వాత ఈ అవకాశాన్ని కల్పించిన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగస్వామి సార్కి, లలితా మేడంకి, శివ మాస్టర్ కి అందరికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను సార్. ఫస్ట్ ఈరోజు సంకష్ట చవితి కాబట్టి శుక్లాం వరదరం చెప్పి తర్వాత సార్ నేను ఒక సాంగ్ పాడతామని అనుకున్నాను సార్. ఈరోజు సార్ యొక్క ఆరాధన కాబట్టి ఈరోజు అలా చేద్దాం అనుకుంటున్నాను సార్. సార్ శుక్లాం వరదరం శ్లోకం చెప్పనేను సార్. ఓకే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆది అంతము అంటూ ఎరుగని ఆత్మ జ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి. విశ్వమందలి మానవానికి ధ్యానమను యోగాన్ని తెలిపిన ఆధ్యాత్మిక దివ్యమూర్తి. అజ్ఞానమను తిమిరాలు కూల్చగ ధ్యాన రేఖలు భువిని నింపగ జన్మనెత్తిన జ్ఞాన సూర్యుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అంతరాలే అసలు లేవని, అణువు అణువున బ్రహ్మమే అని మహిళలకు ఆధ్యాత్మికోన్నతి దారి చూపిన దివ్య పురుషుడు. ఊరు ఊరు నగరమందున వీధి మొదలును విశ్వమంతట విజ్ఞానపు వెలుగు పంచిన ధ్యాన గురువు ఇతడు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అనుభవమే అసలైన జ్ఞానము, సమయమే సాధనకు నిలవని సహనమే నీ ప్రగతి మూలము. ముక్తి మార్గము ధ్యానమే మూల సూత్రము మౌనమే అని, సకల శాస్త్రము శ్వాసయే అని తత్వమంతా బోధ చేయగా ఇలకు చేరిన మార్గదర్శి. ఇలకు చేరిన మార్గదర్శి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. దేవుడంటూ వేరు లేడని, జీవుడే పరమాత్మ రూపని, దేహమే దేవాలయం
శ్వాసయే మన పరమ గురువని ఆత్మశక్తిని తెలుసుకొనగా దారి వేసును మహాధ్యాని ఆధ్యాత్మిక జ్ఞాన సంపద మాకు పంచిన మహాజ్ఞాని మాకు పంచిన మహాజ్ఞాని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ సార్. సార్ ఇది ఈ అద్భుతంగా పాడారు. 24 రోజుల నుంచి చాలా బాగుండింది సార్. 24 days అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తాను సార్. నేను ఫస్ట్ జూమ్ సెషన్ అంటే నేను ఇదే సార్. నేను ఎప్పుడు ఇంకా పార్టిసిపేట్ చేయలేదు. 24 years అయ్యింది మెడిటేషన్ లోకి వచ్చి. 2000 లో వచ్చినాను. ఎప్పుడు జూమ్ లో నేను పార్టిసిపేట్ చేయలేదు సార్. మా అక్క నాకు ఇది లింక్ పంపించినారు. అప్పుడు అది మహావతార్ అని ఆ పేరు నాకు చాలా ఇష్టం సార్. మహావతార్ బాబాజీ అంటే చాలా ఇష్టము. ఒక యోగ ఆత్మకథ ద్వారా అది బాబాజీ గురించి కొంతవరకు తెలుసుకున్నాను. అప్పటి నుంచి చాలా ఇష్టం సార్. ఈ ఫౌండేషన్ పేరుతో నేను అది ఈ జూమ్ లోకి రావడం జరిగింది సార్. మీరు కూడాను అన్ని అద్భుతమైన విషయాలు సార్. చాలా విషయాలు చాలా బాగా చెప్తారు సార్. ముఖ్యంగా మీరు అది గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్తున్నారు కదండి సార్. ఆ రోజు నేను నిజంగా నాకు చాలా ఎమోషనల్ అయిపోయింది సార్. ఆ ప్రకృతి మాతతో నేను కనెక్ట్ అయిపోయినాను సార్. ఆ ఫీల్ నాకు తెలుస్తాను సార్. నాకు తట్టుకోనేకే కాలేదు సార్. అప్పుడు చాలా బాధ అనిపించింది సార్. తర్వాత కూడాను సెషన్ అయిపోయిన తర్వాత మెడిటేషన్ లో కూర్చుంటే ఒక 1/2 hour నా కళ్ళల్లో నీళ్ళు అలా వచ్చేస్తున్నాయి సార్. ఎంతగా ప్రకృతిని మనము ఇది చేస్తా ఉన్నాము, ప్రకృతి మాత ఎంత బాధపడతా ఉంటుంది అనేది నాకు ఆ రోజు చాలా బాగా అనిపించింది సార్. ఒక డిసిప్లిన్ గా వెళ్ళిపోయింది సార్. ఈ 24 days చాలా బాగుండింది సార్. అద్భుతంగా మీరు కూడా జ్ఞానాన్ని ఎంత ఇచ్చినారు సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అన్మ్యూట్ చేయండి మా నాగజ్యోతి మేడం. మాట్లాడండి. రావట్లేదు, సౌండ్ రావట్లేదు. అన్మ్యూట్ చేసుకోండి. అయింది సార్. మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు. వస్తుందా సార్? వినిపిస్తుందా? వస్తుంది. ఈ 21 days చాలా ఆనందంగా చాలా బాగా జరిగింది సార్. ముందుగా మీకు లలిత మేడం గారికి అలాగే శివ గారికి మా ధన్యవాదాలండి. ఇప్పుడు ధ్యానం అనేది ఓన్లీ కూర్చునే చేయాలా సార్, లేకపోతే మామూలు పడుకుని కూడా చెయ్యొచ్చా? కాళ్ళ మీద కాలు వేసుకుని 2 చేతులు ఇంటర్లాక్ చేసుకుని చెయ్యొచ్చా అన్న సందేశం ఒకటండి. అవకాశం ఉంటే కూర్చొనే చేయాలి, పడుకొని చేయకూడదు. ఒక బాటిల్ ఉంది, నీళ్లు మామూలుగా నీళ్లు ఇట్లా నిలబెట్టి పోస్తే బాగా నిండుతాయి, లేకపోతే పడుకోబెడితే నీళ్లు పోయొచ్చు బాగా. అంటే నాకు శక్తి ఎలా నింపుకోవచ్చు అంటే ఇలా వర్టికల్ కూర్చుంటేనే ఇట్లా ఇలా ఉంటే శక్తి సరిగా మీకు ప్రవహించదు లోపల. ఇది చేస్తుంటేనండి నాకు మెళ్ళ నరాల కానించి నడుం భాగం దాకా విపరీతమైన పోట్లు వచ్చేస్తాయి. రావాలి, వచ్చి అవన్నీ తగ్గాలి. అదొకటి మోకాళ్ళ నుంచి కింద వరకు అసలు స్పర్శ తెలియట్లేదు. అవన్నీ జరగాలి. అవన్నీ జరిగి ముందుకు వెళ్తే మీ ఆరోగ్యం మీ చేతికి వచ్చింది. అంతవరకు తెలియట్లేదు. కూర్చోలేక కొంతసేపు పడుకోవాల్సి వస్తుంది, అందుకని అడుగుతున్నాను. కొద్దిగా అట్లా ఉన్నప్పుడు కొద్దిగా లేయండి, మళ్ళీ అట్లా తిరిగి వచ్చి మళ్ళీ కూర్చోండి. మొత్తం మీద ఈ నొప్పులు అన్నిటి నుంచి బయట రావాలి మీరు. ఓకే అండి. అదొకటండి. ఒక చిన్న సందేశం అండి. ఇప్పుడు ఈ వర్షాకాలం కదండి, కాళ్ళు తడిలు ఎక్కువ తిరుగుతాం కదా, ఇవి వరుపులు వస్తాయి కదండి, దానికి ఏమన్నా చిట్కా ఉంటుందా? ఏమొస్తాయండి? కాళ్ళు పుళ్ళు పడిపోతాయి కదా, తడిలో తిరిగి ఉంటారు కదా. ఇప్పుడు వ్యవసాయదారులైనా ఎవరైనా
మన మామూలు సిమెంట్ నేల మీద కూడా ఎక్కువ వర్షాకాలంలో ఎక్కువ తడి మీద తిరుగుతాం కదా, యా. అవి వరుపులు వచ్చి దురదలు వస్తూ ఉంటాయి కదా, దానికి ఏమన్నా అంటే చెప్తారు? మెయిన్ ఏంటంటే ఈ చర్మ వ్యాధులకి అనేది చూస్తే ఒకటి ఏంటంటే, అలా మీకు అట్లా వచ్చినప్పుడు ఒకటి ఈ పృథ్వీ ముద్రను ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు. ఈ చర్మం సంబంధించి మన దేహంలో ఏ అవయవం సంబంధించి అయినా చాలా బాగా పనిచేస్తుంది పృథ్వీ ముద్ర. ప్రతిరోజు చేయాలి దీన్ని ఖచ్చితంగా. ఓకే, ఇది చేసుకోండి. ఓకే. ఇక పాదాలకు వచ్చేసి కొద్దిగా మీకు తడిలో వస్తారు కాబట్టి తడిలో పోయొచ్చు ఉంటారు కదా, మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని కొంత వేడిగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. తడి అనేది ఉంటుంది కదా, ఆ తడి ఎక్కువ కావడం కూడా మంచిది కాదు, అది ఫంగస్ డెవలప్ అవుతుంది బాడీ. ఓకే, ఫంగస్ డెవలప్ ఓకే. ఎప్పుడు చూసుకోవాలి. కొద్దిగా ఇంటికి వచ్చాకైనా దాన్ని మళ్ళీ నీట్గా కొద్దిగా అంటే ఒక పని చేయొచ్చు, పాదాలు రెండిట్లు కొద్దిగా రబ్ చేసుకోవడం అట్లా చేస్తే కొద్దిగా వేడి పెరుగుతుంది, కొద్దిగా ఉంటుంది. అంటే ఆ వామ్ ప్రొటెక్షన్ ఉండాలి, కొద్దిగా ఉష్ణత పెట్టుకోవాలి ఇప్పుడు కూడా. అలా చేసుకోండి. ఇక ఏదైనా బురదలో పోయిచారులు వచ్చినప్పుడు దాన్ని కొద్దిగా కడుక్కోండి నీట్గా. అప్పుడు ఏమవుతుందంటే మీకు అనవసరంగా ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయి. నాకు కాదండి, మామూలుగా వెళ్తూ ఉంటారు కదా. ఎవరికైనా చెప్తాను నేను. సో ఆ, తర్వాత మామూలుగానే దేహంలో ఉష్ణం లేకుండా చూసుకోవాలి, అంటే దేహంలో హీట్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి. అంటే బాగా నీరు తాగడం, తర్వాత పచ్చి కూరగాయల రసం, బూది గుమ్మడికాయ రసం పొద్దున్నే పరగడుపుతో తాగడం, కొత్తిమీర రసం, ఇట్లా బాగా హెల్ప్ చేస్తాయి. మన పొట్టలో ఏమవుతుందంటే పొట్టలో వేడి ఎక్కువగా ఉంటుంది చూడండి, దాని నుంచి ఎన్నో నూరు రోగాలు వస్తాయి. ఆ పొట్టలో ఉష్ణం పెరిగిందంటే చాలు, అన్నిటికి కారణం అదే. ఓకే, కాబట్టి దాని నుంచి మలబద్ధకం వస్తుంది, అన్ని రకాలు వస్తాయి వ్యాధులు. కొద్దిగా మనం మన దేహంలో కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. ప్రతిరోజు ప్రాణముద్ర చేయాలి, ఎప్పుడెప్పుడు వీలు ఉంటుంది అప్పుడంతా ప్రాణముద్ర చేయాలి, శూన్య వాయు ముద్ర చేయాలి. అపాన వాయు ముద్ర అవసరం ఉంటే చేయండి, లేకుంటే వద్దు. ఓకే, ఈ ముద్రలన్నీ మామూలుగా కళ్ళు మూసుకునే చేయాలండి, ఊరికే కూర్చుని అయినా మామూలుగా చూస్తూ అయినా ఊరికే కూర్చొని కూడా చేయొచ్చు. కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చొని మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ఊహించుకుంటూ, శక్తి అక్కడికి వెళ్తుంది అని ఊహించుకుంటూ చేస్తే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది ముద్ర. మీకు ఏ ప్రాంతంలో ప్రాబ్లం ఉందో ముద్ర పెట్టుకొని శక్తి అక్కడ ప్రవహిస్తుంది అని ఊహించుకుంటూ కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చుంటే ఇంకా వేగంగా ఫలితం వస్తుంది. రైట్, ఓకే. నెక్స్ట్ అమర రాఘవయ్య గారు చెప్పండి. మాట్లాడండి, అన్మ్యూట్ కాలేదమ్మా. రైట్, పిఎస్పి వెంకటేశ్వర బాబు మాట్లాడండి. బ్రహ్మశ్రీ పత్రిజీ మహారాజ్కి పాదపద్మాలకి నమస్కరిస్తూ, ఈ మహావతార్ ఫౌండేషన్ తరఫున ఈ 21 రోజుల నుంచి మాకు అన్ని విధాలుగా అన్ని జ్ఞానాలు అందించిన రంగనాథ స్వామి గారికి, శివ సార్ కోఆర్డినేట్ చేసిన లలిత గారికి నమస్కారం. ఈ ప్రోగ్రామ్ ఈ ఫస్ట్ టైం నేను ఈ ధ్యాన క్లాసులు కానీ అటెండ్ అవ్వడం జరిగిందండి. ధ్యాన క్లాసు చాలా బాగుంది. అంటే మనం ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి జస్ట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసాం. ఒకటి దీంట్లో ఏంటంటే మనం 9 గంటలకల్లా ధ్యానం చేయాలి అని కూర్చోవడానికి మాకు బాగా అలవాటు చేసుకున్నాం ముందు ఫస్ట్. తర్వాత నేను నెల రోజు యోగా క్లాస్ స్టార్ట్ చేశాను కాబట్టి దానికి 2 కోఆర్డినేషన్ బాగుంది. ముద్రలు రంగనాథ స్వామి గారు చెప్పినటువంటి ముద్రలు చాలా బాగున్నాయి. కాకపోతే ఆ ముద్రలన్నీ కూడా మాకు లిస్ట్ రూపేణ కానీ ఏదైనా కనుక మీరు ఒకసారి మనకు వాట్సాప్ లో కానీ ఎట్లా పెడితే రెగ్యులర్ గా మాకు ఏది వచ్చినప్పుడైనా సరే మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నాను. అవకాశం ఉంటే మాకు దాన్ని ఏదన్నా ఒక ప్రింటెడ్ దాన్ని వాట్సాప్ లో పెడితే ఒకసారి మేము అందరం పెట్టుకొని ఎప్పుడు అవసరమైనప్పుడు దాన్ని వాడుకుంటాం. అట్లానే మీరు ఇస్తున్నటువంటి జీవన శైలి కానీ ఆహార అలవాట్లు కానీ అది చాలా ఉపయోగకరంగా ఉంది. ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో కూడా మనం ఇంకొంచెం అభివృద్ధి చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే నాకు కొంచెం నాజిల్ బ్లాక్ వస్తుందండి. దానికి ఏం చేయాలో ఒక్కరు వివరించాల్సి కోరుతున్నా. ఇంకోటి, కొంతమంది మార్నింగ్ టైం ఏదన్నా క్లాసులో కండక్ట్ చేసే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. అది ఏదైనా ఉంటే చెప్తే కొంతమందికి చెప్దాం.
అదే అంటే పొద్దున పూట క్లాసులు అయితే లేవు. పొద్దున మన ఓకే ఛానల్ లేవు, వేరే ఛానల్ ఉండొచ్చు. అవి ఓకే తెలుసుకొని కావాలని చెప్తాము. సో ఆ దాంట్లో కావాలంటే మీరు జాయిన్ కావచ్చు ఖచ్చితంగా. సో సాయంకాలం క్లాస్ మాత్రం ఉండేది. మీకు ఓకే ఈ నోస్ బ్లాక్ అయితే కనుక, ఓకే, ఆ, బ్లాక్ అయినప్పుడు మీకు మన ఇది తెలుసు కదా, ఆ నాటి ఆవు యొక్క ఈ నెయ్యి ఆ, 2 చుక్కలు ఇక్కడ 2 చుక్కలు ఇక్కడ వేస్తే అది ఆ, క్లియర్ అవుతుంది. ఓకే ఓకే, ఓకే అది క్లియర్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్ అది. ఓకే అలా చేయండి. ఓకే ధన్యవాదాలండి. రైట్. చాలా బాగుంది క్లాసు, ఎక్సలెంట్ గా ఉంది. తర్వాత ఇక మెయిన్ ఏంటంటే చూడండి, ఈ ఈ యొక్క వేలు చివర్లు 4, ఆ, ఈ 4 చివర్లు ఇక్కడ 10 సార్లు ఇట్లా నొక్కుతా పోవాలి. ఓకే, బోత్ హ్యాండ్స్. బోత్ హ్యాండ్స్, ఎస్. ఈ వేరు యొక్క ఈ 4 వేర్ల యొక్క ఈ చివరి కొన భాగాలు ఉంటాయి. వీటిని ఇక్కడ ఉంటాయి. ఈ పాయింట్స్ ను నీట్ గా 10 సార్లు ఇట్లా ఓకే ఇట్లా అన్ని వేళ్ళు కూడా అలా నొక్కితే ఒక 2 నిమిషాలు అవుతుంది. మీకు ఈ యొక్క కోల్డ్, దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ అన్ని తగ్గిపోతాయి. ఈ ధ్యానం చేసేప్పుడు కొంచెం ఇది ఎంత మేడ నొప్పి, కళ్ళు కొంచెం ఫస్ట్ టైం చేస్తున్నాం కదండి, అది స్ట్రెయిన్ గా అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా ఏ దాని నుంచైనా తలనొప్పి వస్తే చూసుకోండి. ఎనీ హెడేక్, దేని వల్ల హెడేక్ రావచ్చు. చూడండి, ఈ గోటికి ఈ ముందు ఉంది కదా, ఇది ఓకే ఇది నొక్కుతా పోతే ఒక 5 నిమిషాలు రిలీజ్ అయిపోతుంది. ఎనీ హెడేక్. ఓకే ఇది డయాబెటిక్ ఏం ముద్ర వేసుకోవాలండి? డయాబెటిక్ వచ్చేసి ఆ. ఇది చేసిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత పోయి టెస్ట్ చేసి మళ్ళీ చెప్పండి. ఓకే ముద్రలు అంటే ఏదో మనం టైం పాస్ గా వినేటివి కాదు ఇవి. ఆ. ఇది అద్భుతం, మహా అద్భుతం. పెట్టి ఇట్లా ధ్యానం చేయాలి, ముద్ర పెట్టుకో. ధ్యానం అక్కర్లేదు. ఇట్లా పెట్టుకొని హాయిగా తొడ మీద పెట్టుకొని మీరు ఏదైనా మాట్లాడుతూ కానీ, లేదంటే మీకు ఖాళీ ఉన్నారంటే చెప్పాను కదా, ఖాళీ ఆ. హాయిగా కూర్చొని శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. ఓకే, ఓకే ముద్రలన్నీ ఏమైనా ఇవ్వగలరండి ఇట్లా? చూద్దాం. నేను చెప్తాను ఎలా అనేది చెప్తాను, మీకు చెప్తాను. ఓకే సో ఇలా చేయండి. ఓకే, అలా. ధన్యవాదాలు. ఎవరికైనా ఇవి వస్తాయి కదా, ఎక్కులు వస్తాయి కదా, అది ఆపకుండా అప్పుడు ఈ ముక్కు కొనభాగం ఉంది కదా, ఇక్కడ నొక్కాలి ఇట్లా. పిల్లలకు వస్తూ ఉంటాయి, మన పెద్దవాళ్ళకు కూడా. ఈ ముక్కు ఉంది కదా, ఈ ముక్కు యొక్క కొనభాగం ఇట్లా ఒక 5 సార్లు 6 సార్లు నొక్కుతా పోతే తగ్గిపోతుంది. రైట్. ఓకే, ఓకే ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాఘవయ్య గారు రాఘవయ్య గారు ఎక్కడున్నారు? మాట్లాడు, మ్యూట్ చేసి. అడ్మిట్ చేశారా? Yes. రంగనాథ్ సార్కి నమస్కారం అండి, శివ సార్కి నమస్కారం అండి, లలిత మేడం గారికి నమస్కారము. నమస్తే. నాకు ఈ అవకాశం కల్పించినందుకు రంగనాథ్ సార్కి మరీ కృతజ్ఞతలండి. ఎందుకంటే నేను ఒక 2 years నుంచి ధ్యానం చేయడానికి అనేక రకాల మార్గాలు ఎదుగుతూ ఉన్నాను సార్. నేను రకరకాల వెబ్సైట్లో కానీ, లేదంటే మా చుట్టుపక్కల పత్రిజీ గారి కొన్ని ఉన్నాయి పిరమిడ్ అయ్యి, కానీ నేను అక్కడ దాకా వెళ్ళి చేసుకోవడానికి నాకు ఇంటి దగ్గర పరిస్థితి కానీ, నేను చేస్తున్న వ్యాపారానికి కానీ సరిగ్గా కుదరట్లేదు. దానికోసం నేను ఎదుగుతున్నప్పుడు నాకు యూట్యూబ్, ఫేస్బుక్ లో లింక్ దొరికింది సార్. ఆ విధంగా నేను ఇందులోకి జాయిన్ అయ్యాను. ఈ ధ్యానం ద్వారాగా నేను చాలా లబ్ధి పొందాను. అలానే నా ఫ్రెండ్స్ కూడా అనేక రకాలుగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. బంధువులకు కానీ, ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ అందరికీ స్ప్రెడ్ చేయడానికి నా వంతు నేను సహాయం చేస్తాను. నా బాధ్యతగా నేను తీసుకుంటాను. అదేవిధంగా సార్ చెప్పిన ఆక్యుప్రెషర్ వలన మా నాన్నగారికి నేను హార్ట్ ప్రాబ్లం నుంచి సేవ్ చేసుకోగలిగాను. మా నాన్నగారు ఇప్పుడు కోలుకుంటూ ఉన్నారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆయనకి ముద్రలు కూడా నేర్పుతున్నాను, చేయమని చెప్తున్నాను. అదే విధంగా నేను ఇప్పుడు ప్రతిసారి వాళ్ళు అడుగుతున్నారు ముద్రలు ఎలా మాకు PDF లాగా కావాలని అడుగుతున్నా. కాబట్టి నేను సార్ చెప్పిన సార్ ఫొటోస్ తో కానీ నా దగ్గర ఉన్న ఏమైనా నా సిస్టమ్ ఉంది నా దగ్గర, అవి నేను మొత్తం కొంచెం కొంచెంగా ఒక 1 week లో ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు నేను PDF లా చేసి లలిత మేడం గారికి సెండ్ చేస్తానండి. ఈ అవకాశం అందుకు సార్కి కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆ పని చేస్తే అందరికీ చాలా మంచిగా ఉపయోగపడుతుంది సార్. ఎప్పుడైనా ఎవరికైనా అంటే సరిగా అంటే ధ్యానంలో ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అలా అన్నప్పుడు, సో మామూలుగా సంకల్పం పెట్టుకొని నేను
అద్భుతమైన ధ్యానం చేయాలని సంకల్పించుకొని ఒక 2 నిమిషాలు తర్వాత శూన్యంలోకి వెళ్ళాలి, శ్వాసను గమనిస్తూ. అదొకటి. ఇంకో విధానం ఏంటంటే ఈ యొక్క ఆగ్రా ముద్ర, ఆగ్రా ముద్ర ఇట్లా ఇట్లా చేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మీ యొక్క ఆలోచనలు అన్నీ తగ్గిపోతాయి. ఆ తర్వాత ధ్యాన ముద్రలో, సహజ ముద్రలో కూర్చొని చేయాలి. ఓకే. ఆగ్రా ముద్ర తెలుసా ఎలా చేసేది? ఇలా కనిపిస్తుందా? ఇలా రెండు చేతులు నమస్కారం ఇట్లా పెట్టుకోవాలి, చాపాలి, స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఈ భుజానికి సమాంతరంగా ఉండాలి. ఇట్లా పెట్టొద్దు, ఇట్లా పెట్టొద్దు, స్ట్రైట్గా పెట్టాలి. ఓకే. ఇలా ఉండాలి. రైట్. అలాగా 2 నిమిషాలు పట్టుకొని చూడండి, మీ మొత్తం మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు మైండ్ వచ్చేసి పనిచేయదు. తగ్గే- మైండ్ పనిచేయదు. అప్పుడు ఆటోమేటిక్గా మైండ్ ఆలోచన తగ్గిపోతాయి. అప్పుడు హాయిగా కూర్చొని ధ్యానం చేస్తే మంచి ధ్యానం వస్తుంది. తర్వాత ఎవరైనా వినేటప్పుడు, ఎవరైనా చెప్తున్నారు కదా, మీరు చెప్పేటప్పుడు ఎవరైనా వింటున్నారు, ఎవరైనా చెప్పేది మీరు చెప్తున్నారు, చెప్పేటప్పుడైనా మీరు వినేటప్పుడైనా ఈ ముద్రన పెట్టుకోండి. లేదంటే హాకినీ ముద్ర చూడండి, అన్ని వేళ్ళు కలిపేది. ఇది అద్భుతమైన ముద్ర, హాకినీ ముద్ర. హాకినీ దేవత ఉంది. ఆమె ఇది ఉంది కదా, దీనివల్ల మనకి స్మరణ శక్తి అన్నీ ఉంటాయి మనకి. అంటే మనం ఏం చెప్తున్నామో మన నుంచి మంచి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. వినేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో అద్భుతమైనటువంటి మన శక్తి మన లోపల ఉండి ఈ యొక్క ఆఖరి ముద్రను ప్రాక్టీస్ చేయండి. ఇది పెట్టుకొని వినండి. నేను చెప్తున్నా, మీరు మాట్లాడాలంటే ఇది పెట్టుకొని మాట్లాడి పర్వాలేదు. ఓకే. రైట్. గుడ్. భానుప్రకాష్ గారు భానుప్రకాష్. అన్ని టైం సార్. ముందుగా రంగస్వామి గారికి మరియు లలితా మేడం గారికి చాలా ధన్యవాదాలు. అంతకన్నా ఎక్కువగా పత్రిజారి గారికి చాలా అన్నిటి వందనాలు. వారు ఖమ్మం వచ్చినా కూడా నేను వారి సందేశాలు కానీ వారి కార్యక్రమాలు కానీ డ్యూటీ సందర్భాలు బిజీ వల్ల ఉపయోగించుకోలేకపోతున్నాను. ఇప్పుడు తెలుస్తుంది పత్రిజి గారికి. మొన్న నేను రూమ్లో ఉండి ఎంతో బాధపడ్డాను, ఏడ్చాను. పత్రిజి గారి యొక్క సందేశాలు వినలేకపోయాను. పత్రిజి గారి మన దగ్గరికి వచ్చారు, వారి యొక్క సందేశాలు ఉపయోగించుకోలేకపోయాను. కానీ మీ ఛానల్ ద్వారా నాకు చాలా లభించింది. నా యొక్క బాధని వ్యక్తం చేయలేకపోతున్నాను. ఈ మీ ఛానల్ ద్వారా నాకు ధ్యానము అనేది చాలా ఉపయోగపడ్డది. ఈ శ్వాస మీద ధ్యాస ప్రతి ఒక్కరికి చాలా అవసరం. మనిషికి ఊపిరి ఎంత అవసరమో ప్రపంచానికి శ్వాసమైన ధ్యాస చాలా అవసరము. ఈ శ్వాసమైన ధ్యాస వల్ల ఉపయోగించుకోవటం వల్ల ఎవరికి ప్రతి ఒక్కరికి శాంతి సౌభాగ్యం కలుగుతుంది. అమ్మలక్కలు తల్లిదండ్రులు చూడని వాళ్ళు కొడుకులు ఈ శ్వాస మీద ధ్యాస చేస్తే తల్లిదండ్రులకు వాళ్ళని యొక్క విలువలో తెలుస్తాయి. ప్రతి ఒక్క మనిషి యొక్క విలువ తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. మీరు ఇది అయిపోతుందంటే నాకు కన్నీరు వస్తుంది. ఏదో కోల్పోతున్నామేమో అని ఈ 4 రోజులు అని బాధగా కలుగుతుంది నాకు. లలిత గారు చాలా బాధ కలుగుతుంది. హాయిగా మీరు నెక్స్ట్ 6 రోజులు ధ్యానం చేసుకోండి. మళ్ళీ ఫస్ట్ తారీఖున ఫ్రెష్ కలుసుకుందాం. ఇంకా ఎప్పుడు వైభోగమే, దుఃఖం లేదు ఇక్కడ. ఎప్పుడు వైభోగమే, ఎప్పుడు ఆనందమే. సారు క్లాస్ వచ్చిన కొత్తలో సారు చాలా ఎలా ఉండేదంటే ఇలా ఆవేశం అన్నమాట. అది ఎందుకు అంటే బయట ప్రపంచంలో ఉండే దుర్మార్గాల మీద ఆవేశం ఉండేది సార్కు. ఇలా ఉంది ఎలా అయ్యేది అని. ఇప్పుడు సార్లు 21 రోజుల్లో ఎంత మార్పు వచ్చింది అంటే ఇంట్లో కూడా కాదు, ఏమంటాము, ఆయనకు రియలైజ్ అవుతున్నారు, అదంతా కూడా తెలుసుకుంటున్నారు. అరే నేను అలా ఉన్నాను కదా అనే దాంట్లోంచి సార్ ప్రతి ఒక్కరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే సార్. ఎవరు కూడా పైనుంచి ఊడిపడింది ఏం లేదు. ప్రతి ఒక్కరూ అలా వచ్చిన వాళ్ళమే. చేయడం వల్ల మార్పు వస్తుంది. ఆ మార్పును మనము రియలైజ్ అయిపోయిన కదా, అంటే అదే పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం చెందుతున్నాం కాబట్టి ఇంకా మనం శుద్ధి అయినట్టు సార్. ఇక ఆ శుద్ధి అయిన దాన్ని మనం ముందుకు చేసుకుంటా వెళ్ళడమే. ఇక్కడ ఎక్కడ ఆగదు సార్. మనం జస్ట్ బ్రేక్ అంతే. మళ్ళా మామూలుగా ఇప్పుడు కూడా ప్రతిరోజు 3+2+1 ఫార్ములా అయితే ఫాలో అవ్వాల్సిందే. ఈ ఖాళీ అయింది కదా అనేది ఏమి ఉండదు.
3 పూటలా ధ్యానం చేయాల్సిందే, 2 గంటలు స్వాధ్యాయం చేయాల్సిందే, 1 గంట సజ్జన సాంగత్యం. మనకు ముందు పెట్టిన వీడియోస్ కానీ, యూట్యూబ్ వీడియోస్ కానీ ఏవైనా సరే ముందు అలా మళ్ళీ ప్లే చేసుకోవడము, వినడము. మనం ధ్యానం అయితే 3+2+1 ఫార్ములా ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సిందే. ఈ 4 రోజులు గ్యాప్ వచ్చింది అనేది ఏం లేదు. ఎలా చేయాల్సింది అలా చేస్తూ ఉండాల్సిందే. మీకు మాస్టర్స్ సార్ అన్నారు కదా, వచ్చి తట్టారు అన్నట్టు, మాస్టర్స్ ఎప్పుడు మనతోనే ఉంటారు, మనం చేస్తున్నది గమనిస్తూ ఉంటారు. ఇప్పుడైతే మీరు ఏదే పశ్చాత్తాపం చెందుతున్నారో దాని నుంచి ఇంకా 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 నార్మల్కి వచ్చేసేయండి సార్. నేను ఇప్పుడు ఇంకా మీరు మామూలుగా అయిపోతారు అంతే. వచ్చేసి మీరు కూడా అందరికీ చెప్పే మాస్టర్ అయిపోతారు అనమాట. మీరు నేర్చుకున్నారు, ఆవేశం తగ్గిపోయింది, కోపం తగ్గిపోయింది, చక్కగా ఏదైతే నేను అప్పుడు చేయలేకపోయాను ఇప్పుడు ఈ రకంగా అభిన్నం సంతోషపడదాం. అవును. అయితే కాబట్టి మేడం, చాలా హ్యాపీ సార్. అయితే మంచి మంచి ఎక్స్పీరియన్స్ మీది. కానీ ఇప్పుడు నాకు తెలియదు కానీ నా భావన వ్యక్తం చేస్తున్నా. బుద్ధుడు గురించి చెప్పారో కానీ చెప్తున్నారే కానీ ఆయనకు అనుభవాలు నేను ఇంతవరకు లేదు. కానీ పత్రిజీ గారు పరమాత్ముడు ఇంతమంది యోగులని మన ప్రపంచానికి ఇచ్చారు. ప్రతి ఒక్క మన ఈ ఛానల్లో ప్రతి ఒక్క ఆత్మ బంధువుల్ని వాళ్ళని పరిచయం చేయటం, నిన్న కానీ మొన్న కానీ రవి గారు కానీ వారి యొక్క అనుభవాలను, మీ యొక్క అనుభవాలను పత్రిజీ గారితో తీసుకున్న అనుభవాలను చెప్పడం చాలా బ్రహ్మాండంగా ఉందండి అని నాకు అనిపిస్తున్నది. అని వారి యొక్క సేవలు నేను ఉపయోగించుకోలేకపోయాను అప్పట్లో. రైట్, థ్యాంక్ యూ. అయితే 4 గంటలకు గంట కొట్టినట్టు మేలుకు వస్తుంది. మన ధ్యానం చేస్తున్నాను కానీ ఉట్టిగా మ్యూజిక్ లేకపోయినా ధ్యానం చేస్తున్నాను. అదే సార్ కావాల్సింది, అలా శూన్యంలోనే చేయాలి సార్. అదే మొన్న మేడం గారు చెప్పారు, మన 3ంటికి లేచి ధ్యానం చేస్తే విశ్వంతో మాట్లాడొచ్చు అని అంటారు. అది కొద్దిగా ఈ తర్వాత అయినా వివరంగా చెప్తే బాగుంటుందని నా యొక్క ప్రార్థన. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. నాని బాబు గారు సార్, నెరబైలు కదా, నెరబైలు కాదు సార్, నాని బాబు గారు అడిగారు. ఎవరైనా ఓకే, ఎవరికైతే అన్మ్యూట్ ఇస్తామో అన్మ్యూట్ ఇచ్చాక వాళ్ళు మాట్లాడాక మ్యూట్ చేసుకోండి మిత్రులారా, ఇలానే రేవుడు శబ్దం వస్తుంది, సౌండ్ ఎక్కువ వస్తుంది. ఓకే, నాని బాబు గారు మాట్లాడండి. సార్ రంగనాథ్ గారు వందనాలండి. లలిత మేడం గారికి నమస్కారములు. అది కాకినాడ అండి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. కొత్తగా ధ్యానంలోకి వచ్చాను సార్. అంటే నాకు ధ్యానం అంటే ఇంట్రెస్ట్ ఉండదు కానీ నేను ఎప్పుడు చేయలేదు సార్. అవి నేను ఫేస్బుక్ లో నెలగా ఈ లింక్ నాకు దొరికింది సార్. నేను 20 రోజులు ధ్యానంలో ఉన్నాను సార్. అయితే ధ్యానం అంటే నాకు అలా చెప్తే వాళ్ళకి పన్నాక ధ్యానంలో ఏం వస్తుంది మార్పు, ధ్యానంలో ఏం మార్పు ఏమి ఉండదు కదా. కళ్ళు మూసుకుంటే వేరే ఏదో ఆలోచనలు ఏమి వస్తున్నాయి సార్. నాకు వేరే ఆలోచనలు ఏమి వస్తున్నాయి, బాగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను నేను. అయితే నేను మధ్య కొద్ది ప్రాబ్లమ్స్ లో ఉన్నాను సార్. నేను 2 ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. దానివల్లే ధ్యానంలో రావడం జరిగింది సార్. అంటే ధ్యానం అంటే చూద్దాం, మా ఫ్రెండ్స్ చెప్పారు. నేను డ్యూటీ చేస్తుంటాను సార్. నేను ఫార్మా కంపెనీలో నైట్ షిఫ్ట్లు ఉంటాయి, డే షిఫ్ట్ అంటే షిఫ్ట్ వైజ్ ఉంటాయి సార్. ప్రతిరోజు నేను అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే నాకు వీలు కలిగింది. ఎందుకంటే డైలీ జనరల్ షిఫ్ట్ పడ్డాయి సార్. ఈ ధ్యానం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యానో అప్పుడు డైలీ జనరల్ షిఫ్ట్ అనమాట. ఈవినింగ్ నాకు 20 రోజులు నాకు వీలు సార్. 9 ధ్యానం ఉండడం జరిగింది. కాకపోతే నాకు సడన్ గా బీపీ రైజ్ అయిపోతుంది. పిల్లలు ఉండడం వల్ల ఇంట్లోనూ సడన్ గా బీపీ రైజ్ అయిపోయి పాపం వచ్చేసి ఈ ధ్యానం టైంలో నాకు మీద పడిపోవడం వల్ల ఇబ్బంది అయిపోతుంది. సరే నేను ఇప్పుడు సెపరేట్ గా రూమ్ లోకి వచ్చేసి సైలెంట్ గా ధ్యానంలో అయితే ఉంటున్నాను. ఈ ముద్రలని నేను విన్న తర్వాత ఒక మార్పు చెందిన చేంజ్ అనేది నా లైఫ్ లో వచ్చింది. ఏమన్నా గట్టిగా మాట్లాడినప్పుడు, బయట వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు వింటున్నమాట, మీరు గుర్తొస్తున్నారు. నేను చెప్పారు కదా, ఆ మాటలన్నీ గుర్తొచ్చి కంట్రోల్ బాడీ అయితే మాత్రం కంట్రోల్ అవుతుంటారు. అంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నాకు బాడీ చేంజ్ అనేది అవ్వలేదు సార్. ఇంకా కొద్దిగా ఇంకా 50% అయింది. 50% అయితే వెసులుబాటు అయితే కనపడుతుంది. కాకపోతే నాకు ఇప్పుడు మిల్లెట్స్ కోసం మీరు చెప్పారు. మిల్లెట్స్ కోసం చెప్పిన తర్వాత
ఆ మిల్లెట్స్ ఎలా తినాలి, పొద్దున్నే తినాలా, లేకపోతే పరగొట్టుకుని తినాలా, ఉడకబెట్టుకుని తినాలా, లేకపోతే ఏం తినాలనేది కొద్దిగా వివరణ ఇస్తే బాగుంటది. ఈ లింకులు మాత్రం నేనైతే మా ఫ్రెండ్స్ కి అయితే మాత్రం పంపిస్తున్నాను. అంటే కొద్దిగా ఏజ్ ని బట్టి ఉంటది కదా సార్, కొద్దిగా 30 years, 35 years, మరి 35, 36 years. ఈ ఇయర్స్ లో అనేది ధ్యానం ఎవరు చేయరు కదా మాక్సిమం. వేరే లోకాల్లో ఉంటాం, కొద్దిగా ఎంజాయ్ చేస్తాం లైఫ్ ని. ధ్యానాలు ఏంటి, ఏదో ఎవరో ఇంప్రూవ్ చేస్తారు, వయసు అయిపోయిన చేస్తారు, లేకపోతే ఏదో జబ్బులతో ఉన్న వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు. కానీ మనం అందరూ యూత్ అనేది చేయదు కదా అని ఉద్దేశం. అందరూ మా ఫ్రెండ్స్ చెప్పినా అదే అంటున్నారు. నేను కూడా అదే ఉన్నాను సార్. నేను ప్రజెంట్ ఇంకా ఫుల్ బెడ్జ్ గా అవ్వలేదు. ఆ కొద్దిగా ఆ సీక్రెట్స్ ఏమైనా నాకు చెప్తే ఏమి సీక్రెట్ నేను దాని లేదు. బట్టి ఫాలో హాయిగా ఏమైతే ధ్యానం చెప్పామో అదే పద్ధతిని 41 రోజులు చేశాక మీరు గమనించుకోండి. మీ గురించి మీరు ఒకసారి గమనించుకోండి, మీకు తెలిసిపోతుంది. 41 రోజులు ధ్యానం పూర్తి చేయాలి. ఓకే, అది తర్వాత 3+2 2+1 ఫార్ములా చేయండి. 3 గంటలు ధ్యానము, 2 గంటల స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యం అవుతే ఎంత వీలవుతే అంత చేయండి. ఖచ్చితంగా అవ్వాలని ఏమి చెప్పట్లేదు, అవుతే మంచిది. తొందరగా మీలో చేంజెస్ వస్తాయి, మీలో మార్పులు ఖచ్చితంగా సంభవిస్తాయి. తర్వాత ఎప్పుడెప్పుడు ఏ ముద్ర దేనికి కావాలో అది ఉపయోగించుకోండి. ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగా ఈ ధ్యానం తర్వాత చేయాలి, ఎప్పుడో చేయాలి అనేది కాదు. మీ ఆరోగ్యం ఉంటేనే మీరు ఆనందంగా ఉండగలరు. ఎప్పుడైతే బయట వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదంటే తినేస్తే ఆ ఆరోగ్యం చెడిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు తినడానికి ఒక స్వీట్ కూడా ఇవ్వరు. నీకు షుగర్ వచ్చేసి పక్కన ఉందని చెప్పేస్తారు. అది కావాలా, లేకపోతే ఇప్పుడు ఆరోగ్యం కాపాడుకుంటూ ఏది కావాలంటే తినేంత అవకాశం మనం పెట్టుకోవడం మంచిది. ఓకే సార్. ఓకే, అదే మిల్లెట్స్ కూడా ఎలా తినాలని ఏంటి ఒకసారి చెప్తారా? అదేం లేదు, మిల్లెట్స్ అనేది ఒక 2 రోజులకు ఒక మిల్లెట్, ఇంకో తర్వాత మధ్యలో కొద్ది రైస్, కొద్దిగా మళ్ళా ఏదైనా సజ్జ సంగటి, రాగి సంగటి, రొట్టెలు అట్లా మార్చుకుంటూ ఉండండి. ఒకటే తినొద్దు, మిల్లెట్స్ ఒక్కటే తినొద్దు. ఆ మిల్లెట్స్ కూడా అంటే పరగడం కన్నా పర్వాలేదు రాత్రి రాత్రి అంతా నానబెట్టాలి. మిల్లెట్స్ కానీ. నానబెట్టి పొద్దున వండాలి. ఓకే సార్. ఈ ధ్యానం చిన్న క్వశ్చన్ సార్. ఈ ధ్యానం చేయడం వల్ల ఎక్స్పెరిమెంట్లు ఏమైనా జరిగాయి సార్? ధ్యానం చేయడం వల్ల ఎలా అవుతుంది, ఎలాగని ఎక్స్పెరిమెంట్లు ఏమైనా పెట్టారండి? ఎక్స్పెరిమెంట్ల వల్ల ఎలా అవుతుంది, ఇలా సర్వరోగ నివారణ అంటారు సార్. సర్వరోగ నివారణ అంటే ఈ ఎక్స్పెరిమెంట్ల వల్ల ఇలా ముందు జరిగిన వాళ్ళు చూసి మనం చెప్పగలుగుతున్నారా ధ్యానం చేయడం వల్ల ఎలా? అంటే సరిగా మీ ప్రశ్న అక్కడ కట్ అవుతూ వచ్చింది. చెప్పండి, మళ్ళీ ప్రశ్న ఉందా, ఏమన్నా అడగాలనుకున్నారా? ఇప్పుడు ధ్యానం చేయడం సర్వరోగ నివారణ అంటున్నారు కదా సార్. అది ముందు ఎక్స్పెరిమెంట్లు ఏమన్నా అవే అలా సర్వరోగాలన్నీ పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఈ ధ్యానం చేయడం వల్ల? దండిగా సార్, కుప్పలు దండిగా ఎంతమందో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న కన్నడలో ఒక మేడం షేర్ చేశారు ఎక్స్పీరియన్స్. 54 years ఆమెకి. లాస్ట్ 30 years గా ఆమె రెండు పాదాల్లో చీలికలు, మొత్తం చీలికలు ఉంటాయి. పాదాలు 2 చీలికలు ఉంటాయి. నేను ఆమెకి ఏం చెప్పాను, ధ్యానం చెప్పించాను. ఇట్లే మీలాగా ఇంటి నివారణలు ఇవన్నీ చెప్తూ వచ్చాను. దాంట్లో మెయిన్ గా ఆమె ఎన్నో చెప్పాను, కానీ ఇలాగనే ఎన్నో చాలా టెక్నిక్ చెప్పాను. ఇప్పటికి కన్నడలో వచ్చేసి కొన్ని వందలు చెప్పింది ఇట్లా టెక్నిక్స్. మీకు చెప్తున్నాను, ఒక్కో టెక్నిక్. సో అయితే ధ్యానంతో పాటు చెప్తాను ఇవి. నేను ధ్యానం ఎక్కువగా చేయాలి, దీంతో పాటు ఇవి ఉపయోగించుకొని. ఆమె ఏం చేసిందంటే ఎందుకు చెప్పిన దాంట్లో అన్ని తీసేసి ఫుడ్ కూడా నార్మల్గా తింటది. ఒకటి ఆకుప్రెజర్ ఉపయోగించింది, రెండోది ధ్యానం. ఈ 2 చేసిన వలన లాస్ట్ 2 months లో వచ్చిన మార్పు ఏంటంటే ఆ మొత్తం చీలికలు కవర్ అయిపోయి ఇప్పుడు అంటుంది ఈ కాలు నాదేనా అంటుందా, ఈ పాదం నాదేనా లేదా వేరే వాళ్ళ పాదమా అనేటువంటి డౌట్ ఆమెకి వచ్చేసి మొత్తం చీలికలన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇంకోటి ఏ ఆయింట్మెంట్ రాయలేదు, ఏ నూనె రాయలేదు, ఏ టాబ్లెట్ తినలేదు. ఏమైంది మరి, ఎందుకు అలా అయింది? అది ఎలా సాధ్యం సార్? ఎలాగండి సైన్స్ ప్రకారంగా అది తెలుసుకోవాలంటే ఇంకా మీరు సాధన చేస్తూ వెళ్ళండి, క్లాసెస్ వింటూ ఉండండి, మీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, అది చెప్పాలంటే ఎక్కువ సమయం పడుతుంది, మిత్రులంతా వెయిట్ చేస్తున్నారు. అదే ఎక్స్పీరియన్స్ అవ్వాలి సార్, మీకు మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే సాధన చేయాలి. ఇందులో మన దాంట్లో కూడా యాదగిరి సార్ ఉన్నారు. సార్ వచ్చేసి చాలా గ్యాస్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు సార్ టాబ్లెట్స్ మానేశారు, చాలా పెద్ద హాస్పిటల్ కూడా వెళ్ళారంట. అంత చేసి కూడా నాకు తగ్గలేదు. నేను ధ్యానంలోకి వచ్చాక నాకు ఆ టాబ్లెట్స్ అనేది వాడడమే మానేశాను నేను.
అని కూడా చెప్పారనమాట. రీసెంట్ ఎక్స్పీరియన్స్ అయింది సార్ది. అట్లా చాలా మంది ఉన్నారండి. మందులు మానేయడము అనేది వాళ్ళకు చాలా, అంటే నో డాక్టర్ నో మెడిసిన్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఇప్పుడు అది మాస్టర్స్ సాధన వల్ల వస్తుందండి. సాధన చేస్తేనే వస్తుంది. మీరు సాధన ఓకే మేడం, చేస్తే థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీకు కూడా అనుభవం అవుతుంది. రైట్. ఓకే, ఓకే, నెక్స్ట్. నేను ఒక 21 తర్వాత మీకు మళ్ళీ నాకు కలుస్తానండి. ఓకే ఓకే, నెక్స్ట్ క్లాస్ జాయిన్ అవ్వాలి కదా. అవును, నెక్స్ట్ 21 days మీరు అటెండ్ కాండి. నెక్స్ట్ క్లాస్ జాయిన్ అవ్వండి, సరిపోతుంది. నెక్స్ట్ కృష్ణలీల. కృష్ణలీల మాట్లాడండి. సరే రైట్, చెప్పండి. సార్, ఇప్పుడు సార్ అన్నారు కదా ఆరోగ్యం ఎలా కుదుట పడింది అనేసి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్దామని నేను ఇప్పుడు హ్యాండ్ రైస్ చేస్తాను సార్. Yes, మామూలుగా జలుబు చేస్తే ఒక 1 week 10 days ఇబ్బంది పెట్టే సార్. ఇప్పుడు నేను 6 months 7 months అంటే జనవరి నుంచి నేను మెడిటేషన్కి వచ్చాను. మహావతార్ ఫౌండేషన్ నుంచి నేను చేస్తున్నాను. నాకు ఈ మంత్ లో 2 times అయింది. జలుబు వస్తుంది, 1 or 2 days లో వెళ్ళిపోతుంది సార్, అసలు ఉండట్లేదు. ఇబ్బంది అంటే అంటే ఎంత హెవీగా ఉన్నా 2 days లో నాకు క్లియర్ అయిపోతుంది. అది చెప్పడానికి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ హైమావతి మేడం మాట్లాడండి. హైమావతి జే, అన్మ్యూట్ చేసుకోండి. అందరు ఫాస్ట్గా 1 నిమిషం 2 నిమిషాలు. ఇప్పుడు కృష్ణలీల మేడం ఎలా చెప్పారో అలా షార్ట్గా ఉండాలి. మనకు ఏం పరివర్తన వచ్చింది, ఏం మార్పులు వచ్చాయి చెప్పుకుంటూ వెళ్ళాలి. రైట్. హలో, నమస్తే సార్. మాస్టర్స్ అందరికీ నమస్తే. నేను మెడిటేషన్ చేసిన తర్వాత మెంటల్ ఎబిలిటీ బాగా వచ్చింది, కోపం అనేది తగ్గింది, కాన్సన్ట్రేషన్ పెరిగింది. కాన్సన్ట్రేషన్ బాగా వచ్చింది. కొంచెం నా వాయిస్ లౌడ్ ఉంటుంది, అది స్థాయి కొంచెం తగ్గింది. ఒకటి మళ్ళీ ఏంటంటే గురి, అంటే మనం ఏదైతే పని చేద్దాం అనుకుంటామో దాని మీద కరెక్ట్ స్ట్రైట్ గా దాని మీద చేయడం అనే ఏకాగ్రత అనేది పెరిగింది. నేను 3 నెలల నుంచి చేస్తున్నాను ఇందులో. ఇది 4వ ఇది 4 నెలల నుంచి చేస్తున్నాను. రైట్. ధ్యానం ద్వారా అన్ని పరిష్కారం అవుతాయి. ఇక మీకు ఏముంటే కూడా, మీకు ఏమన్నా గొంతులో ఇష్యూ ఉందా? గొంతులో ఇష్యూ అంటే ఈ మధ్యనే మీరు అన్నట్టు చెవి, అంటే కొంచెం ఈ జర్నీస్ వల్ల ఇక్కడ సైనస్ లాగా ఉంది. నేను ఏం టాబ్లెట్స్ అవి మామూలుగా కూడా ఇంగ్లీష్ వాడము, ధ్యానం చేస్తున్నాను. అప్పుడు 15 రోజులు చెవులు కూడా వినిపించలేదు జలుబు చేత. అప్పుడు సెషన్స్ కూడా నేను ధ్యానం చేస్తారు కదా, ధ్యానంతో పాటు ఈ ముద్ర చేసుకోండి చాలు. చెవు ఏమొస్తే సమస్య కూడా వెళ్ళిపోతుంది. ఓకే, రైట్. అదే ధ్యానమే చేశాను, అంతా ఓకే. ఒక చిన్న డౌట్ ఏంటంటే, నేను ధ్యానం చేసినప్పుడు మా పాపకి ఈ మధ్య కాల్ సర్జరీ అయింది. అయితే అది తగ్గాలి అని నేను ధ్యానంలో అనుకుంటూ చేశాను. నాకు కాల్ పెయిన్ అది ఏం లేదు, కానీ నాకు కొన్ని రోజులు ధ్యానం చేస్తుంటే మా పాపకి ఎక్కడైతే ఆపరేషన్ అయిందో అక్కడ నాకు సివియర్ పెయిన్, అంటే నేను కూర్చోలేకపోయినాను ధ్యానంలో. కాళ్ళు బారు జాపుకొని కూర్చొని ఇంకా ధ్యానం చేశాను. సరే, మీకు కొన్ని లోపల నెగిటివ్స్ పోవాలి అన్నారు కదా, అది ఇట్లా సాయిబాబా చెప్పారు కదా, ఆయనవి మనవి తీసుకొని వాళ్ళవి తగ్గించారు అన్నట్టు ఇది కూడా అట్లనేనేమో అలా పోతుంది. మా పాప అప్పుడు చెప్పింది, నాకు కొంచెం పెయిన్ రిలీఫ్ ఉందమ్మా అని. అదే లిగమెంట్ ఫెయిల్ అయినాయి అనమాట మా అమ్మాయికి, అది వేశారు. కొంచెం బాగా రావాలని నేను ధ్యానంలో ఆమె బాగుండాలని ధ్యానం చేసేదాన్ని. అదొకటి ఉంది. అది ఒకటి నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇప్పుడైతే కరెక్ట్ గా చెప్పినట్టు 4 o'clock మామూలుగా కూడా లేస్తాం మేము. అప్పుడు పూజ చేసుకునేదాన్ని 4ంటికి, ఇప్పుడు ధ్యానం చేసి తర్వాత పూజ చేసుకుంటున్నాను అనమాట. పొద్దున 1 గంట, ఈవినింగ్ అలవాటైంది, మధ్యాహ్నం 1 గంట నేర్చుకుంటాను. ట్రై చేస్తాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి, మంచిది చెప్పారు. మీరు అనుకున్నట్టు మీ పాప యొక్క ఎఫెక్ట్ అది పోవడానికి మీరు ప్రయత్నం చేశారు. చాలా మంచి. థ్యాంక్ యూ. ముందుకు వెళ్దామా, తక్కువ టైం ఉంది. నమస్తే, ధన్యవాదాలు. ధన్యవాదాలు. పుష్ప గారు మాట్లాడండి.
ఫాస్ట్గా షేర్ చేయాలి. పుష్ప గారు మాట్లాడండి. నమస్తే మాస్టర్. చెప్పండి. శివ సార్కి, రంగనాథ్ సార్కి, వెల్టా మేడంకి నమస్తే అండి. నేను స్టార్టింగ్ నుంచి అన్నిట్లో జాయిన్ అవుతాను సార్. నాకు ధ్యానం బాగా అలవాటైందండి. దీనివల్ల నాకు జ్ఞాపక శక్తి పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఏమీ మర్చిపోవట్లేదు ఈ మధ్య కాలంలో. అదొకటి నేను గమనించానండి నాలో. తప్పకుండా. మంచి ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్ యూ. లక్ష్మి గారు మాట్లాడండి. లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. రైట్. ఇక్కడ రియల్మీ అని ఉంది. సార్ మీ పేరు ఇక్కడ రాలేదు కాబట్టి మీకు అన్మ్యూట్ చేస్తున్నా, దయచేసి మాట్లాడండి. రియల్మీ అని మాత్రం కనిపిస్తుంది. మీకు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి, రియల్మీ అనేది. రైట్. దానికంటే అంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. చేయలేదు. శారదాదేవి మేడం, శారదాదేవి అన్మ్యూట్ అయింది సార్. మాట్లాడండి సార్. మాట్లాడండి. అంటే శారదాదేవి మాట్లాడండి. ఒక్క నిమిషం. శారదా మేడం అన్మ్యూట్ చేసుకోండి. శారదా మేడం. రంగస్వామి సార్, ఇప్పుడు చాలా మంది లెఫ్ట్ అయిపోతున్నారు. ఒకసారి వాలంటీర్ ఫైనల్ చేసి మళ్ళీ రికార్డింగ్ తీసుకున్నాం. ఆల్రెడీ 55 ఉన్న వాళ్ళు 43కి వచ్చారు. రైట్ కానీ బెస్ట్ కదా అది. రైట్, అట్లే చేయండి. అది స్టార్ట్ చేయండి శివారు. అది మాట్లాడేసేయండి. అది కంప్లీట్ చేసి నెక్స్ట్ ముందుకు వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. వాలంటీర్స్ అనేది మన ఫౌండేషన్ కి ఇప్పుడు మనకి అది అతి ముఖ్యమైన టాపిక్. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం, ఇంతకన్నా మంచి మంచి కార్యక్రమాలు. సో వాటికి మన మ్యాన్ పవర్ కావాలి. అంటే ఇక్కడ సేవానంగాల్లో ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పేదో 24 గంటలు మీ పనులన్నీ వదిలేసుకొని ఇక్కడ పనిచేయాలని కాదు. డైలీ ఒక 1 అవర్, ఎవ్రీడే ఒక 1 అవర్ మనం ఏదైతే చేయగలమో అది. ఇప్పుడు టైం ఉన్న వాళ్ళు ఇప్పుడు కాల్స్ ఉంటాయి. ప్రీవియస్ మేడం లలిత మేడం కూడా డైలీ 30 to 50 కాల్స్ చేసేవాళ్ళు. అట్లా ఇంకా మేడం చాలా మంది ఉన్నారు. సో ఫస్ట్ అవకాశం మీకు ఇస్తున్నాను. మీరు కనుక సద్వినియోగపరుచుకుంటే ఓకే, లేదు అంటే నేనే నేమ్స్ అనౌన్స్ చేస్తాను. నాకు కొంతమంది ఐడియా ఉన్నారు, సీనియర్స్ అంతా కూడా. సో వాళ్ళ నేమ్స్ మీ ద్వారా, ఏదో ఒకళ్ళ సజెషన్ అని కాదు, ఏదైనా మన రంగస్వామి సార్ ఇలా చేద్దాం అనుకున్నప్పుడు మనమంతా కూడా డిస్కస్ చేసి దాన్ని ఒక ట్రాక్ లోకి తీసుకురావడం దీని యొక్క అంతిమ ఉద్దేశం. ఏదైతే చేసినా మనం అందరం కలిసి ఫౌండేషన్ ద్వారా సమాజంలో ఇంకా ఈ ఆధ్యాత్మిక జ్ఞానము, సాధన, ఈ ఆహారపు చిట్కాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యంతో వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, సుభిక్షంగా జీవించాలని ఒక ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి దీనికి నేను 1 minute టైం ఇస్తున్నాం. ఈ 1 minute లో మీరు ఫస్ట్ నేమ్స్ అనౌన్స్ చేయండి, లేదంటే టక నేను అనౌన్స్ చేసి తర్వాత మళ్ళీ మీ కార్యక్రమాన్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మనదే మీ కార్యక్రమం అంటే మన కార్యక్రమం, సారీ రాంగ్ వర్డ్. శివ గారు, నాకు కొంతమంది వాలంటీర్ గా చేస్తామని వచ్చారు సార్. నేను వాళ్ళకి వర్క్ కూడా ఇచ్చాను. ఓకే, నేమ్స్ చెప్పండి మేడం. నేమ్స్ చదవండి. వచ్చేసి కృష్ణలీల గారు. కృష్ణలీల, ఒక్క నిమిషం మేడం, చిన్నగా 1 by 1 నేమ్స్ చదవండి. కృష్ణలీల గారు. ఓకే, కృష్ణలీల మేడం గారు ఆల్రెడీ మనకు వాలంటీర్ గా వచ్చారు. మేడం కు హృదయపూర్వకంగా మహావతార్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేద్దాం. నెక్స్ట్ మేడం ప్రాకృత గారు. మేడం రాకృత గారు ఉన్నారా క్లాస్ లో? రాకృత గారు, రాకృత గారికి ఒకసారి మనం మనస్ఫూర్తిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అట్లాగే మహావతార్ ఫౌండేషన్ తరఫున ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. పారిజాత మేడం చాలా సీనియర్, మనకి ఎప్పటి నుంచో మన క్లాసులకు వస్తున్నారు. మేడం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం మిత్రులారా. సో సేవ అంటే మనం చేసుకునేది, మనం ఏదో ఫౌండేషన్ కి మనం ఏదో వేరే వాళ్ళకి చేస్తున్నట్టు ఫీల్ అయితే అది సేవ కాదు.
మనం ఏ సేవ చేసినా కూడా మన ఎదుగుదల కోసమే. సో కాబట్టి ఈ ముగ్గురు ఇంకా ఉన్నారు సార్, చెప్పండి మేడం. క్రాంతి కుమార్ గారు. క్రాంతి కుమార్ సార్ కూడా మనకి చాలా ఆల్మోస్ట్ ఎన్నో బ్యాచెస్ లో వస్తూ ఉన్నారు. సార్ నేమ్ కూడా నాకు మైండ్ లో ఉంది. సో క్రాంతి కుమార్ గారికి కూడా ఒకసారి గట్టిగా మనం టాప్ చేద్దాం మనస్ఫూర్తిగా. నరేందర్ గారు. నరేంద్ర గారికి కూడా మరి మహావతార్ ఫౌండేషన్ తరఫున వాలంటీర్ గా సెలెక్ట్ అయినందుకు సార్ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఏడుకొండలు గారికి ఒకసారి మనస్ఫూర్తిగా మనం ఫౌండేషన్ తరఫున మరి ధ్యానాభివందనాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్. స్వప్న మేడం కూడా మనకి ఎన్నో బ్యాచెస్ నుంచి క్లాస్కి వస్తున్నారు. గ్రేట్ మాస్టర్. ఏదున్నా కూడా మనసులో దాచుకోకుండా క్వశ్చన్ అడిగేస్తారు. సో స్వప్న మేడం కూడా ఆల్రెడీ ఆ మేడం మైండ్ లో ఉన్నారు. సో ఆమె కూడా మనకి ముందుగా వచ్చి వాలంటీర్ గా వర్క్ చేస్తున్నందుకు మేడంకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. అంతేనా? ఇప్పుడు మీకు ఒక 1 minute టైం ఇస్తాను. లేదు అంటే నేనే బుల్లెట్స్ అని పీల్చేస్తా. పార్వతి మేడం పేరు రండి మేడం. పార్వతి గారి పేరు రాద్దాం సార్. అమ్మ పార్వతి గారు అన్మ్యూట్ చేసుకోండి. పార్వతి మేడం అన్మ్యూట్ ఇచ్చారు. పార్వతి మేడం కనిపించారు మేడం. అన్మ్యూట్ చేసుకున్నాం ఒకసారి. పార్వతి మేడం, తర్వాత రవీంద్రరావు సార్, పుష్ప మేడం. సో ఇక్కడ పార్వతి మేడం కూడా మనకి ఎన్నో బ్యాచెస్ నుంచి మన క్లాసులకు వస్తున్నారు. మధ్యలో అప్పుడప్పుడు డిస్కంటిన్యూ అయినప్పటికీ ప్రతి బ్యాచ్ లో కూడా మనకు కనపడుతున్నారు. చాలా ఎన్నో విషయాల పట్ల సమాజంలో అవగాహన ఉన్న వ్యక్తి. మేడం కూడా మనం మనస్ఫూర్తిగా మహావతార్ ఫౌండేషన్ కి వాలంటీర్ గా అనకుండా, వాలంటీర్ గా కూడా వద్దు, మనం ఇంకా నేమ్ కూడా మార్చుకుందాం. సో ఫౌండేషన్ సైనికులు మనం అంతా కూడా, ఆధ్యాత్మిక సైనికులు. ఒక ఆధ్యాత్మిక కారాగారంలో సైనికుల్లాగా మనం అంతా పనిచేద్దాం, ఫ్యామిలీ లాగా. సో పార్వతి మేడం కూడా మనం మనస్ఫూర్తిగా ఒకసారి, అమ్మ ఓకే కదా, ఏకీభవిస్తారా? సార్ శివ సార్ చెప్పండి. వాలంటరీగా చేరక ముందు నుంచి నేను స్టార్టింగ్ నుంచి ఇవన్నీ అందరికి చెప్తున్నాను. వాట్సాప్ లో మన మొత్తం నా గ్రూప్ అంతా ఉంది సార్. అంతేకాకుండా నా స్టేటస్ లో అన్నిట్లో నేను అందరికి ఈ సేవ, గుప్త సేవ అంటారు కదా, అట్లా చేస్తున్నాను. ఓకే, మీరు ఛాన్స్ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ. మనం ఒత్త సేవ అనుకో, అసలైన సేవ అదేనమ్మా. ఏదైతే ఒత్త సేవ అనుకుంటామో నిజమైన సేవ. పత్రిక ఎప్పుడు చెప్పేవాడు, సేవ అంటే ఏది ఎక్స్పెక్ట్ చేసేది కాదు, ఎక్స్పెక్టేషన్ చేయకుండా చేసేది సేవ అంటారు. అదే అసలైన ఆధ్యాత్మిక. గుప్త దానం గుప్త సేవ అంటారు కదా, అట్లా నేను తెర వెనక ఉంటాను సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రవీంద్ర సార్, అన్మ్యూట్ చేసుకోండి. రవీంద్ర సార్ కూడా మనకి మరి వీళ్ళంతా కూడా జీవితానుభవంతో పాటు మరి ఎన్నో, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే శైలి కావచ్చు, మనం అడిగినప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, ఒక వ్యక్తి యొక్క గుణగణాలు, వాళ్ళ యొక్క మెచ్యూరిటీ, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసే విధానంలో కూడా మనం గమనించవచ్చు. అట్లాగే మన రవీంద్రరావు సార్ని కూడా మనం వాలంటీర్ గా మనం ఒక ఫౌండేషన్ మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ మన పనే కాదు, మన సలహాలు సూచనలు అందరూ కూడా మనం ఇచ్చి ఫౌండేషన్ ఇంకా మనం రాబోయే రోజుల్లో సమాజంలో మరింత విస్తృతం చెందేటట్టు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో రవీంద్రరావు సార్ని కూడా ఒక నిమిషం మాట్లాడవలసిన కోరుతున్నాను సార్. ధన్యవాదాలు సార్. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కాల్స్ ఏమన్నా చేయాలంటే నేను చేస్తాను సార్, ఒక గంట సేపు చేయగలను. ఇప్పుడు వాలంటీర్ గా మనం సెలెక్ట్ అయిన వాళ్ళంతా కూడా, మనం అంతా కూడా మళ్ళీ రంగస్వామి సార్ ఆధ్వర్యంలో వీక్లీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దామా? వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. అవసరమైతే జూమ్ కాల్ ద్వారా కూడా మన యొక్క భావాలు, ఆలోచనలు, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా షేర్ చేసుకొని, వాటిల్లో ఏదైతే మనం ప్రాక్టికల్ గా వర్కౌట్ చేయగలమో దాన్ని మనం ఖచ్చితంగా ప్రజల్లోకి, సమాజానికి ఇవ్వటం మన బాధ్యత. థ్యాంక్ యూ. రేపు ఎవరైతే వాలంటీర్స్ సెలెక్ట్ అవుతారో మనం అనుకుంటామో, రేపు ఏం చేద్దామంటే ఒక 1/2 hour అట్లా జూమ్ సెషన్ మళ్ళీ చేద్దాం. రేపు క్లాస్ ఉండదు కదా. వాలంటీర్ సెక్షన్ కూడా దీనికి, అసలు మన వాలంటీర్స్ అంటే ఏదో పని చేయటం కాదండి, మనం ఇంకా చేయాల్సిన అవగాహన. ఇప్పుడు ఒక క్లాస్ లో
చిన్న ఎగ్జాంపుల్. మనం ఒక పిల్లవాడిని ఒక తరగతిలో ఒక 40 మంది విద్యార్థులు కూర్చుంటే ప్రతి మందికి ఒక కేర్ టేకర్ ఉంటారు. వాళ్ళు ఎంతో క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, చదువుతున్నాడా లేదా, వాడు రైటింగ్ ఎలా రాస్తున్నాడు, పక్కకు తిరుగుతున్నాడు. అట్లాగే మన ఈ సెషన్ లో ఎంతో మంది పాల్గొంటున్నారు, కానీ చాలా మంది సరిగ్గా ధ్యానం చేయలేకపోతున్నారు. సో ఇప్పుడు వీళ్ళు మనకి సెలెక్ట్ అయిన వాళ్ళంతా కూడా రోజుకి ఒకళ్ళు మనం డ్యూటీ వేసుకున్నాం అంటే సెషన్ తో పాటు అందరు ధ్యానం చేస్తున్నారు లేదా, ఎవరు వస్తున్నారు రావట్లేదు, ఒక పర్సనల్ గైడెన్స్, ఒక పర్సనల్ ప్రతి ఒక్కరి మీద మనం ఫోకస్ చేయొచ్చు. ఇట్లా మనం ఒక 15 మందిగా తయారైతే 15 మంది కాదు, ఎంతమంది అయినా మనం పెట్టుకుందాం. మినిమం స్టార్టింగ్ ఒక 15 మంది కనుక మనం ఒక గ్రూప్ గా తయారైతే, సో అన్ని విధాలుగా అడ్మినిస్ట్రేషన్ లోను, ఆన్లైన్ క్లాసెస్ లో, మరి అన్ని విధాలుగా కూడా మనం దీన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళొద్దు, ఒక మంచి స్టాండర్డ్స్ తో. తర్వాత అందుకే శివ గారు రేపు వచ్చేసి మనం ఒక 1/2 అవర్ సెషన్ తీసుకుందాం రేపు ఇదే సమయంలో, అంటే ఒక 9 గంటలకు అట్లా. ఓకే, ఖచ్చితంగా సార్. 8 o'clock నేను కన్నడ తీసుకుంటున్నాను. సో 9 o'clock మనం దీన్ని పెట్టుకుంటే ఒక 1/2 అవర్ మొత్తం మన గైడ్ లైన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఆ విధంగా మనం వాలంటీర్స్ హెల్ప్ తో ఇంకా మన సేవలను విస్తృతంగా చేసుకుంటూ వెళ్ళచ్చు. అట్లా పుష్ప మేడం. సో పుష్ప మేడం కూడా మోస్ట్ సీనియర్, దాదాపు మన ఫస్ట్ బ్యాచ్ నుండి వస్తా ఉన్నారు. మేడం కూడా ఫౌండేషన్ ఎన్నో ఆఫ్లైన్ క్లాసులు అటెండ్ అయ్యారు. వాళ్ళ మరి సార్తో ఇద్దరు కలిసి ఫ్యామిలీతో కూడా వచ్చారు. మేడం కూడా మనం చక్కగా వాలంటీర్ గా మనం ఆహ్వానించుకుందాం. పుష్ప మేడంకి ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. మనం ఇక్కడ ఇవ్వాల్సిన సమయమే. ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఎప్పుడు చెప్పుకున్న సేవ అంటే 3 రకాలు: ధనదానం, సమయదానం, శక్తి దానం. ధనం ఉన్నోళ్ళు టైం ఉండదు. మరి ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి, అది ఆయన ఒక్కడే చేయాలంటే సార్కి ఎన్నని చేయలేరు. దాదాపు ఫౌండేషన్ కి నెలకు 2 లక్షల దాకా ఖర్చు అవుతా ఉంటది. ఫ్రెండ్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, మాస్టర్స్ కానీ. సో మరి అటువంటి సార్కి ఏం ఆశించకుండా చేసే ఆయనకి మనం ధన రూపేణ సహాయం చేసేవాళ్ళు సార్ నెంబర్ మీ దగ్గర ఉంది. అందరూ పెద్ద మనసుతో ఒక్కసారి మనం చెప్తాం, ఇది పద్దాకులు కూడా చెప్పం. సో అలా మనం సహాయం చేయొచ్చు. ధనం లేని వాళ్ళు ఇట్లా శ్రమ రూపేణ మన ఫౌండేషన్ ద్వారా మనం ఏం చేయగలం, మనం చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయో సేవా రూపేణ ఇట్లా చేసుకోవచ్చు. అట్లాగే సమయదానం, ఇట్లా మనకి ఏమైనా కొత్త బ్యాచెస్ పెట్టినప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ రోజుకి ఒక 1 అవర్, 24 అవర్స్ కదా, ఆ 1 అవర్ మన కోసం, మన సెల్ఫ్ ఎదుగుదల కోసమే ఆధ్యాత్మిక సేవ అనుకొని ఆ భాగంలో ఇంకా మనం అందరం పార్టిసిపేట్ చేద్దాం. ఇంకా చాలా మంది ఉన్నారు, పాప మొహాట పడుతున్నారు. నేను మొహాటం తీసేసి నేనే అనౌన్స్ చేస్తాను. నెక్స్ట్ హైమావతి మేడం. హైమావతి గారు కూడా మనకి ప్రీవియస్ మేడం, మీరు ప్రీవియస్ సెషన్ లో చాలా వచ్చారు కదండి హైమావతి గారు. అడ్మిట్ చేసుకోండి. నేను పర్టికులర్ గా పేరు చదివితే మిగతా వాళ్ళు ఫీల్ అవ్వద్దండి, ఎందుకంటే మీ యొక్క ఇంట్రెస్ట్ లేకుండా ఫోర్స్ ఉండకూడదు. ఏది ఫోర్స్? క్రాంతి కుమార్ సార్ పేరు రాశారా? రాశారు. ఓకే, క్రాంతి కుమార్ ఉంది. ఎంతమంది అయ్యారు మేడం ఇప్పుడు? 10 అయింది కదా. 10 సురేష్ గారు రాట్లా, సురేష్ గారు 11, సురేష్ సార్ రాట్లా, ఇంకా 2-3 మేడమ్స్ ఉన్నారు. వాళ్ళు కృష్ణలీల మేడం రాశారా? కృష్ణలీల రాశాను సార్. హైమావతి మేడంతో కలిపితే 11 అయింది. 11 సార్. క్రాంతి కుమార్ సార్ కూడా మనకి ప్రీవియస్ సెషన్ లో కూడా పార్టిసిపేట్ చేశారు. క్రాంతి కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. అట్లాగే మనకి వెంకటేశ్వర సార్, ఎస్పి వెంకటేశ్వర బాబు గారు, డాక్టర్ గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నేను ఇంట్రెస్ట్ గా ఉన్నాను. నేను ఆల్రెడీ నా పేరుని లలిత మేడంకి ఇచ్చినానండి. లలిత మేడంకి ఇచ్చి నేను 2 days నుంచి ఇట్లా కాల్ కూడా కాల్ చేస్తున్నాను. మేడం గారు 20 నెంబర్స్ అలా షేర్ చేస్తున్నారు. వాళ్ళతో కాల్ చేసి నేను నెక్స్ట్ బ్యాచ్ కి కొందరిని కూడా యాడ్ చేశానండి, వాళ్ళ పర్మిషన్ తీసుకొని. మళ్ళా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తానండి రంగనాథ్ సార్ గారికి, మీకు, లలిత మేడంకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను తప్పకుండా నా వంతు కృషి చేస్తానండి ముందుకు తీసుకెళ్ళడానికి సార్. అట్లాగే సార్, థ్యాంక్ యూ. హుస్సేన్ సార్ కూడా దాదాపు మనకి జయరామ్ రెడ్డి గారు. సార్ జయరామ్ రెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకుని వీడియో ఆన్ చేయండి తొందరగా. జయరామ్ రెడ్డి సార్. సో జయరామ్ రెడ్డి సార్ కూడా మన ఫస్ట్ బ్యాచ్ నుంచి ఉన్నారు. సో మనతో మన ఫౌండేషన్ కి చాలా
దగ్గరగా ఉన్న వ్యక్తి. డైలీ మనకి ఆయన ఎన్ని పనుల్లో ఉన్నా కూడా క్లాస్ మాత్రం మిస్ అవ్వదు. డ్రైవింగ్ లో ఉంటా కూడా రోజు క్లాసులు వింటూ ఉంటారు. సో సార్ను కూడా మన ఫౌండేషన్ తరఫున వాలంటీర్ గా మనం ఆహ్వానిద్దాం. వెల్కమ్ సార్. జయరామ్ రెడ్డి సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. మాట్లాడండి సార్. సార్ చెప్పండి సార్. మీరు ఫౌండేషన్ కి ఒక వాలంటీర్ సేవకుడిగా మీ పేరు కూడా రాసుకున్నాం సార్. మీకు ఫ్రీ ఓకే సార్. టైంలో ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు మీరు సేవలు అందించవలసిందిగా కోరుతున్నాం. ఓకే సార్, నా చేత నేను సహాయపడతాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హుస్సేన్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. హుస్సేన్ సార్ కూడా మన ఫస్ట్ బ్యాచ్ నుంచి ఉన్నారు. మధ్య మధ్యలో మరి సార్ కొద్దిగా బిజీ వల్ల రావట్లేదేమో. అన్మ్యూట్ చేసుకోండి సార్. హుస్సేన్ సార్ సార్ చేశాను. మాట్లాడండి సార్ అందరికీ నమస్కారం సార్. మీరు ఏ వర్క్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ. మేడం సార్ వాళ్ళ నెంబర్స్ రాసుకోండి. హుస్సేన్ సార్ మీ నెంబర్ చెప్పండి. సార్ 9030 9030. మేడం లలిత మేడం రాసుకోండి, మళ్ళీ తర్వాత మిస్ అవుతుంది. 264259. లలిత మేడం సార్ సార్ హుస్సేన్ సార్ నెంబర్ రాసుకోండి, తర్వాత జయరామ్ రెడ్డి సార్. ఎందుకంటే మనం 9030264259. రైట్. అవును మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. జయరామ్ రెడ్డి సార్ నెంబర్ రాసుకోండి. సార్ జయరామ్ రెడ్డి సార్ మీ నెంబర్ చెప్పండి. సార్ 9945502040 సార్. ఓకే. లావణ్య మేడం. మా లావణ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎక్కడో మారుమూరు పల్లెటూరులో ఉండి ఉదయాన్నే లేచి ఎన్ని కష్టాలు పడతారో పాపం ఆ జూమ్ లో నేను అబ్జర్వ్ చేస్తాను ఉంటాను మేడంని. అయినా కూడా రెగ్యులర్ గా మనకి క్లాస్ కి అటెండ్ అవుతూ ఉంటారు లావణ్య గారు. మా లావణ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎన్నైనా మేడం ఇప్పటికి? అయినా సార్ 16 మెంబర్స్ సార్. 16. ఓకే. సో ఇప్పటి వరకు మనం అందరు రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానించాం. మనకు 15-16 నేమ్స్ ఇచ్చారు. మిగతా వాళ్ళు కూడా మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉన్నా కూడా లలిత మేడం గారి నెంబర్ ఉంటుంది, ఫౌండేషన్ సార్ నెంబర్ మీ దగ్గర ఉంది, నా నెంబర్ ఉంటుంది గ్రూప్ లో. మీకు ఎవరు ఏ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము మెయిన్ మేడం లలిత మేడంని కాంటాక్ట్ అయితే మేడం ఏ వర్క్ చేయాలో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటారు. సో వాలంటీర్ గా వచ్చినటువంటి మీ అందరికి కూడా మరి తెలుగు జూమ్ సెషన్ తరఫున మహావతార్ ఫౌండేషన్ అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రి తరఫున మీ అందరికి పాదాభివందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శివ గారు. అద్భుతంగా నిర్వహించారు. మన యొక్క ఈ వాలంటీర్ సిస్టమ్ను ఫైనలైజ్ చేయడంలో మీ యొక్క కృషి అద్భుతంగా ఉంది. ఎందుకంటే సో ఈ విధంగా మనము వాలంటీర్స్ను గుర్తించడం వలన వాళ్ళకు సేవ అనేది లభ్యమవుతుంది. తర్వాత ఫౌండేషన్ కూడా ఇంకా ఎంతో విస్తారంగా సేవలు చేయడానికి అవకాశం దొరుకుతుందని మనం ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవచ్చు. సో చాలా అద్భుతంగా అయింది. సో తర్వాత ఇంకెవరన్నా మెసేజ్లు పంపించారమ్మా? ఎవరన్నా తెలియజేశారా మెసేజ్ ద్వారా? అంటే చూసుకోండి మెసేజ్. ఇక్కడ ఇప్పుడు సెలెక్ట్ అయిన 16 మందికి కూడా రేపు మనకి 9 o'clock కి ఒక సరైన వచ్చే బ్యాచ్ లో మనం ఏం చేయాలి, మనం ఏం పనులు చేయగలం అవన్నీ కూడా ఒక 1/2 hour 45 minutes మనం సపరేట్ గా జూమ్ సెషన్ పెట్టుకొని సార్ ఆధ్వర్యంలో. ఎన్నింటికి సార్ టైం రేపు ఎగ్జాక్ట్ గా? 9 o'clock. 9 o'clock కి మనం అందరం అసెంబ్లీ అవుదాం. ఒక హాఫ్ అన్ అవర్ ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి మనం స్టార్ట్ చేద్దాము. ఓకే సార్. దానికి ఒక వాట్సాప్ క్రియేట్ చేస్తుంది మేడం గారు. సో వాట్సాప్ లో మళ్ళీ జూమ్ లింక్ పెడతాం, అన్ని పెడతాం, టైం పెడతాం. సో ఆ టైంకి అందరూ మన వాలంటీర్స్ అంతా కూడా జాయిన్ కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో స్నేహితులు ఇంకెవరైనా మీరు అంటే మాట్లాడలేకుంటే కూడా ఒక మెసేజ్ కావాలని పెట్టండి. ఇంట్రెస్ట్ ఉంటే వాలంటీర్గా చేయాలనుకుంటే మెసేజ్ కూడా పంపించచ్చు. మేడం నోట్ చేసుకుంటాం. రైట్. ఓకే మేడం. నెక్స్ట్ ఇంకా అనుభవాలను మనం పంచుకోవడం ముందుకు తీసుకెళ్దాం. ఇంకా తొందరగా ముగించవచ్చు. రామకృష్ణ గారు మాట్లాడండి. రామకృష్ణారెడ్డి అన్మ్యూట్ చేసుకోండి సార్.
హలో, నమస్తే సార్. మాట్లాడండి. సార్ ఇది మనకి నెక్స్ట్ సెషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? 1 ఆగస్టు. సార్ 1 ఆగస్ట్. అవును. ఓకే, ఓకే, ఓకే. బాగుంది సార్ మీ ప్రోగ్రాము. చాలా బాగుంది. మానసికంగా స్ట్రెంగ్త్ బాగుంది, మెంటల్ ఎబిలిటీ బాగుంది, హెల్త్ విషయంలో కూడా మీకు బాగా బెనిఫిట్ ఉంది. ఇంకోటి, పిరమిడ్ ధ్యానం ఎలా ఉంటుంది సార్? పిరమిడ్లో మీకు పిరమిడ్ అనేది ఎట్లా అంటే, అవకాశం ఉంటే పిరమిడ్ తెచ్చుకొని, పిరమిడ్ ఒక 2x2 పైన మీరు గోడకు దాన్ని హ్యాంగ్ చేసుకొని దాని కింద కూర్చొని ధ్యానం చేయాలి. అదే పిరమిడ్ ధ్యానం. దానివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా సార్? పిరమిడ్ శక్తి వలన మీకు ఎప్పుడైనా విశ్వశక్తి మనకు మామూలుగా కూర్చొని ధ్యానం చేస్తే ఎంత వస్తుందో దానికంటే 3 రెట్లు ఎక్కువ వస్తుంది విశ్వశక్తి. ఓకే, ఓకే. అది పిరమిడ్ యొక్క ఎఫెక్ట్. అది ఆల్రెడీ ప్రూవ్ చేసింది. అది ఎంతో మంది ఇప్పటికే ఎంతో మంది మాస్టర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. అది ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనం ప్రూవ్ చేసి అందరికి కూడా తెలియజేస్తున్నాం. పిరమిడ్ ధ్యానం మూడంతలు పవర్ఫుల్ గా ఉంటుంది, మూడంతలు శక్తివంతమైనది. అట్లా అంటే ఏ టైప్ ఆఫ్ పిరమిడ్ వాడాలి సార్? కాపర్ ఉంది 2x2 ఎనీథింగ్. పిరమిడ్ కు మెటీరియల్ తో సంబంధం లేదండి. పిరమిడ్ యొక్క కోణం ఇంపార్టెంట్. పిరమిడ్ యొక్క కోణం అంట దాన్ని. 51 degrees 52 minutes 10 seconds to 25 seconds. అంటే ఆ కోణం ఒకటి కరెక్ట్ గా ఉంటే చాలు. పిరమిడ్ అద్భుతంగా మీకు విశ్వశక్తిని అందజేస్తుంది. ఓకే, ఓకే, ఓకే. థ్యాంక్ యూ సార్. రైట్. క్లాస్లో ఆగస్టు క్లాస్ అనేసి కూడా మనము దాంట్లో షేర్ చేయడం జరిగింది. దాని మీద క్లిక్ చేస్తే మీరు న్యూ క్లాస్కు జాయిన్ అయిపోతారండి. ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్లాస్కు జాయిన్ అయిపోండి. ఆ లింక్ మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ గ్రూప్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దాని మీద క్లిక్ చేశారంటే, ఆ బ్లూ లింక్ మీద క్లిక్ చేశారంటే మీరు ఈ మన వాట్సాప్ గ్రూప్లోకి వచ్చేస్తారు. ఇది చెప్పండి అందరికీ కూడా. నిన్న నేను షేర్ చేశాను, ఈవేళ కూడా లింక్ షేర్ చేశాను. ఆగస్టు 1 నుండి ధ్యానము అనేసి. దాన్ని మీరు క్లిక్ స్ట్రెంత్ చేసి పెంచాలి మేడం. వస్తారండి, ఖచ్చితంగా వస్తారు. అదే మనం అందరం కూడా ఆ ప్రయత్నం చేద్దాము. మనకు వీలైనంత మందికి ఆ లింక్ షేర్ చేసి అందరికీ అదే చెప్పడానికి ఈ వాలంటీర్స్ ఇవన్నీ కూడా చేసే ప్రయత్నాలు. అందరు ఇంకా ఎంతో మంది, ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానంలోకి రావాలి అనే దాంతోనే మనం ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాం. 100% వస్తారు మేడం. ఓకే సార్. రైట్. యాదగిరి సార్ మాట్లాడండి. అన్మ్యూట్ అయ్యింది సార్, మాట్లాడండి. సార్ నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే మేడం. ముందుగా ఆత్మ బంధువులందరికీ కూడా నమస్కారం. యాక్చువల్గా ఏంటంటే ధ్యానం వల్ల సార్ చాలా బెనిఫిట్స్ కూడా తీసుకున్నాము. ఆల్రెడీ చెప్పాను రీసెంట్గా నా ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఎట్లా ఇదైంది అనే విషయం కూడా. ఇంకోటి క్లియర్ ఉందా సార్ నా వాయిస్? వాయిస్ క్లియర్. ఎస్ సార్. అయితే వాస్తవంగా ఏంటంటే యాక్చువల్గా ధ్యానం అనేది ప్రతి మనిషికి అవసరమే సార్. అది ఎందుకంటే ధ్యానం వల్ల మనిషి జ్ఞానం పెరుగుతుంది. మనిషిలో యొక్క పరివర్తనలు కూడా చాలా వరకు తేడాలు వస్తాయి సార్. మొత్తం మీద మాట్లాడాలనుకున్న ఆలోచించి మాట్లాడడం, ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం, ఏదైనా కానీ ఒక విలువైన వాల్యూస్ అనేది ఖచ్చితంగా అర్థమైపోయింది సార్ ఇది దీనివల్ల. ఏదైనా కొంచెం అంటే తొందరపడకుండా ఏ విషయం చేసినా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. నాకైతే చాలా మంచి బెనిఫిట్స్ అనిపించింది సార్. ఎందుకంటే హాస్పిటల్లో వెళ్ళాను, తిరిగాను, చాలా హెవీ ప్రాబ్లమ్స్ పెట్టారు. అంత కమర్షియల్ గా చాలా వాడుకున్నారు నన్ను కూడా హాస్పిటల్ వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఒక ఆయన కాడకపోతే ఆ ప్రాబ్లం కాదు, న్యూరో దగ్గర పోమని, న్యూరో ఆయన దగ్గర పోతే ఆయన రోజుకు 10 రకాల మెడిసిన్స్ వాడమని చెప్పేది. అట్లా 6 months వాడాను సార్. ఉంటే నా ఒళ్ళంతా గుల్ల చేసుకున్నాను నేను. చేసుకొని లాస్ట్ డాక్టర్ కాడికి పోతే ఆయన హాస్పిటల్ ఓనరా మెడికల్ షాప్ ఓనరా అనే విషయం అర్థం కాని పరిస్థితి అయిపోయింది నాది. అంటే ఆ మెడిసిన్స్ ఇస్తూనే ఉండేవాడు. లాస్ట్ కు ఇది బాగలేదు, ఇది పరిస్థితి బాగలేదు అని చెప్పేసి ఈ న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం మంచిదని చెప్పేసి ఒక ప్రకృతి వైద్యం దగ్గరికి పోతే చెప్పాడు. ఆ ద్వారా కూడా చాలా వరకు కూడా న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం, ఫ్రూట్స్ జ్యూసెస్ తాగడం, అట్లా 1 week వరకు ఉండేసి కూడా అట్లా కూడా సెట్ కాలేదు బాడీ. రామచంద్రయ్య గారు ఆ జ్యూసెస్ అవి, కాదరవల్లి గారి అవి కూడా అన్ని అవలంబించగా ఏది కూడా సెట్ కాలే నాకు. 3-4 days లో బాడీ డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఎందుకు, ఎట్లా, ఏమైతుంది, ఏంది ప్రాబ్లం, ఏంది అని అయితే మా ఫ్రెండ్ ద్వారా నాకు పరిచయం అయింది సార్. మొదటగా నాకు ధ్యానాన్ని చెప్తుంటే శివ సారే సార్ ఫస్ట్.
ఓ 1 or 2 days ఉందాము, ఒకవేళ మంచిగా ఉంటే ఉందాం, లేదంటే వదిలేద్దాంలే అనే ఆలోచనలో ఉండే. ఫస్ట్ రామలక్ష్మణ్ మాస్టర్ తోటి క్లాస్ చేపించాడు సార్. నేను అదే కొంచెం ఇంట్రెస్ట్‌గా అనిపించింది నాకు. అరే! రామలక్ష్మణ్ మాస్టర్ లేని క్లాస్ చెప్పడం ఏంది అన్నట్టుగా కొద్దిగా ఒక విధంగా అనిపించింది. కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. అంటే సెలబ్రిటీ బట్టి కూడా కొంచెం ఇంట్రెస్ట్ అన్నట్టు. ఆళ్ళు అంత గుర్తుండే వ్యక్తులు కాదు సార్ వాళ్ళు. అవును. దానివల్ల అరే! వీళ్ళు చెప్తున్నారు కదా అన్నట్టుగా ఆలోచనతోటి కొంచెం ఇదనిపించింది. తర్వాత ఒక 1 వీక్ చూద్దాంలే అనిపించింది. అట్లా చూస్తూ శివ సార్ చెప్పే విధానం అయన్నీ మీరు చెప్పిన విధానాలు చాలా బాగా, అంటే ఇప్పుడు ఈ క్లాస్‌లో మీరు చెప్పిన విధానాలు బాగా నచ్చినాయి ఇగ. మంచిగా క్లారిటీగా చెప్పడం వల్ల అసలు ధ్యానం అనేది ప్రతి మనిషికి అవసరమే సార్ అది. ఏ విషయాలన్నా గాని. ధ్యానం లేకపోతే మనిషి గూడా అంత రోగాల పాలైపోతాడు. ఏది తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్‌గా ఉండవు. అన్ని హెల్త్ ఇష్యూసే సార్ మొత్తం మనిషికి. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఖచ్చితంగా ధ్యానం కావాల్సిందే. యాక్చువల్‌గా ధ్యానం తెలవక ముందుకు స్టార్టింగ్ కొంచెం ఇట్లా చెప్తుంటే కూడా ఎవరికీ అర్థం కాకపోయేది. ఏముంటది ధ్యానం అంటే ఏజ్డ్ వాళ్ళు చేయాలి గదా! చిన్నోళ్ళు చేయవలసిన అవసరం లేదు అనే ఫీలింగ్‌లో ఉండేవాళ్ళు. నాకు నాకు ధ్యానం వల్ల నాకు చాలా మార్పు కలిగింది సార్ నా హెల్త్ విషయంలో గాని. కానీ ఇంకా ఎసిడిటీ ప్రాబ్లమ్ అనేది ఉంది సార్, కంప్లీట్‌గా ఏం పోలేదు. కాకపోతే చాలా వరకు తగ్గింది. దాదాపు 80, 70% వరకు తగ్గింది నాకు. క్యూర్ అయింది. ఇంకా 20%, 30% కొంచెం నిదానంగా వెళ్తుండొచ్చు అనుకుంటా ఇగ. మీ ముద్రలైతే చాలా బాగున్నాయి సార్. ఎక్సలెంట్. మీరు చెప్పే విధానం, మీ ఓపిక, లలిత మేడం గూడా ఓపికతో చెప్పడము. 11:30 అయినా గాని మీరు అసలు కూర్చోబెట్టి తెల్లనాంగానే చెప్పేటట్టు ఉంది సార్ క్లాస్ మీరు. చాలా ధన్యవాదాలు సార్ మీకు. ఎక్సలెంట్ సార్ నిజంగా. మా డిపార్ట్‌మెంట్‌లో గూడా, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో గూడా నేను చాలా మందికి చెప్పాను సార్. ఒకవేళ అవకాశం ఉంటే, ఒకవేళ మనకి సిటీలో ఉండే మాస్టర్స్, హైదరాబాద్ సిటీలో ఉండే మాస్టర్స్ ఎవరైనా ఉంటే సార్, నేను వాళ్ళతో రోజైనా క్లాస్ అరేంజ్‌మెంట్స్ ఏమైనా చేస్తే కూడా బాగుంటది సార్. కొంచెం తెలిస్తే బాగుంటది. ఖచ్చితంగా. నాకు కూడా వాలంటీర్ చేయాలని ఉంది సార్. అంతే మరి ఇక మీరు అనౌన్స్ చేయలేదనే ఉద్దేశంతోటి మరి నేను అది కాదు సరే సార్, ముందు మీకే కదా సార్ అవకాశం ఇచ్చారు సార్. అంటే మళ్ళీ అంటే మీరు కొంతమంది పేర్లు ఇచ్చారు కదా! మళ్ళా నేను అంటే ఇంక మీరు అనౌన్స్ చేసినప్పుడు ఎట్లుంటదనే ఉద్దేశంతో నేను కూడా ఉన్నా సార్. నాకు కూడా సేవ చేయాలని ఇంట్రెస్ట్ నాకు. రాసుకుంటా సార్, మీ పేరు కూడా రాసుకోండి, రాసుకోండి. సార్ పేరు రాసుకోండి. అట్లా ఆ ఉద్దేశంతో నేను కూడా శివ సార్ అయితే ఇక మామూలుగా తెలుసు సార్. శివ సార్ కూడా ఇందాక ఇది చేయలేదు సార్, గుర్తుపట్టలేదు అనుకుంటా. మీ మొబైల్ నంబర్ చెప్పండి సార్. మేడం 7386121178 మేడం. ఒక చిన్న ఇష్యూ సార్, చెప్పవచ్చా సార్? ఒకటే నిమిషం క్లోజ్ చేసేస్తాను. యాక్చువల్‌గా ఏందంటే ధ్యానం చేయకముందు కూడా కొంచెం ఇదిగా ఉండేది సార్. ఏదైనా కోపం ఉన్నది ఉండేది. మొన్న ఒక చిన్న ఇష్యూలో, ఒక ల్యాండ్ ఇష్యూలో కొంచెం ఇదైనందుకు కూడా అయితే సైలెంట్‌గా ఉండిపోయాను నేను. ఎదుటి వాళ్ళు తిట్టడం, చేయడం అది చేస్తుంటే కూడా ఏం అనలేదు. సైలెంట్‌గా ఉన్నాను. ఎక్స్‌ప్లెయిన్ చేయవలసింది చెప్పాను. ఇట్లా ఉంది, ఇట్లా ప్రాసెస్ అని చెప్పాను. తర్వాత నేను సైలెంట్‌గా ఉండడం వల్ల ఆ ఇష్యూ అంతా వన్ సైడ్, నా సైడ్ అయిపోయింది అది. అంటే యాక్చువల్ నా సైడ్ న్యాయం ఉంది. ఇంకోటి ఏంటంటే ఓపిక ఉంది. సైలెంట్ ఉంది. దానివల్ల ఎదుటి వాళ్ళకి కూడా ఏమర్థమైందంటే, ఆడ ఉన్నోళ్ళకు ఆహా! ఇది లేదు ఇది. యాక్చువల్‌గా ఇతను అన్నీ ఉండి కూడా ఇంత సైలెంట్‌గా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. ఇతనికే ఈయన చెప్పింది కూడా క్లారిటీ ఉంది. ఇదే నిజం అని చెప్పేసి అందరూ కూడా, ఆడ ఉన్నోళ్ళకి అందరూ కూడా దాదాపు ఒక 100 మంది, 150 మంది కూడా అర్థమైపోయింది. అంటే నాలో అంత పేషెన్స్‌ని తీసుకొచ్చిందనే విషయం నాకు అర్థమైంది సార్ అది. యాక్చువల్‌గా అయితే నేను కోపంగా వెళ్ళేవాడిని, కొట్టేవాడిని యాక్చువల్‌గా. కానీ అది లేదు. ఇది నాకు మొదటి విజయం లాగా అనిపించింది నాకిది. ఎక్సలెంట్. చిన్న ఉదాహరణకు చెప్పడం అయింది. టైం ఇంత టైం ఇచ్చినందుకు చాలా వందనాలు సార్. ఇలాంటి ఎక్స్పీరియన్స్‌ల వల్లే కదా మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అంటే టైం ఎక్కువ తీసుకున్నా అనే ఉద్దేశంతోటి మౌనేన కలహం నాస్తి. అదే చేశారు మీరు. ఆ మౌనం ఎలా వచ్చింది అంటే ధ్యానం ద్వారా. ఎందుకంటే న్యాయం ఉంది, మౌనం అంటే సైలెంట్ గా ఉంది కనుక, పేషెన్స్ ఉంది కనుక దానివల్ల విజయం అనేది ఆటోమేటిక్ గా. న్యాయం ఉన్నా కూడా కోపం ఉండింటే కష్టమే కదా సార్. కాదు, అది వన్ సైడ్ అటు అయిపోతుంది. అంటే నాకు న్యాచురల్ గా అయితే, ఒరిజినల్ గా అయితే నేను తిట్టి కొట్టేవాడిని. అది కానీ అది లేదు. దానివల్ల ఏంటంటే న్యాయం ఉన్న సైడే న్యాయం జరిగింది. మనము ఒక మంచి మార్గంలో వెళ్ళినప్పుడు మాస్టర్స్ కూడా దానికి హెల్ప్ చేస్తారు. చాలా బాగా సార్. నాకైతే నాకు యాక్చువల్ గా ఏంటంటే సార్, ఇప్పుడు ఒక చిన్న క్లారిఫికేషన్ సార్, ఒక చిన్న డౌట్. డైలీ రెగ్యులర్ గా చేస్తున్నా సార్. ఉదయం నైట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఉదయం దాదాపుగా 5 o'clock అయినా 6 o'clock లేచి 1 hour, 1.5 hour చేస్తుంటారు సార్ మార్నింగ్ టైం కూడా. ఖచ్చితంగా డైలీ దినచర్యలాగా అయిపోయింది. ఒక 1 or 2 days ఏదైనా ప్రోగ్రామ్ కానీ బయటకి ఏదైనా వెళ్తే గానీ చేసే అవకాశం ఉండలేదు. లేని పరిస్థితిలో ఈ తలకాయ హెడ్ నరాలు లాగడము, కొంచెం నీరసం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అంటే కంటిన్యూషన్ చేస్తాను. కాకపోతే వీలు పడిన టైంలో కూడా ఇట్లా ఇది ప్రాబ్లం ఏమైనా అవుతుందా సార్? అట్లా ఖచ్చితంగా అంటే అట్లేం లేదు. మనం ధ్యానం ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. అప్పుడు ధ్యానం చేరినప్పుడు మీరు ఈ ప్రాణముద్ర పెట్టుకోండి. సార్.
ధ్యానం మీకు మీకు వీలు పడక ధ్యానం చేయలేకపోతే ఈ ప్రాణముద్ర పెట్టుకోండి, తర్వాత ఈ జ్ఞానముద్ర. సార్ ఈ రెండు మర్చిపోకుండా ఈ రెండు చేస్తున్నాను చాలు. జర్నీలో ఉన్నప్పుడైనా సరే మీరు అలా పెట్టుకొని కూర్చొని ఉంటే. టెన్షన్ వస్తే ఇది పెట్టుకోండి, స్ట్రెస్ వస్తే. చాలా ఫ్రీ ఉంది సార్ యాక్చువల్గా. ఎందుకంటే నేను రాత్రి నేత్ర మేడం చెప్పిన క్లాసెస్ కూడా నాకు కొన్ని క్వశ్చన్స్ ఉండే సార్, కాకపోతే అప్పుడు టైం ఎక్కువ అవుతుంది అడగలే, క్లారిఫికేషన్ కూడా చేసుకోలేకపోయాను. అంటే ఇప్పుడు చాలా మంచిగా చెప్పారు సార్. అది కొన్ని ఫిజికల్ ఫిట్నెస్ అనేది దాంట్లో చాలా చేసినా కానీ ఈ బాడీ అనేది నీరసం అయిపోతుండే. కొన్ని దాంట్లో ఈ దాని వల్ల నాకు అన్ని సెట్ అయిపోయినాయి మొత్తం దాని వల్ల. అదే సార్, ఎక్కువ టైం తీసుకుంటున్నా సార్. చాలా వందనాలు సార్ మీకు కూడా, మేడంకి. చాలా మీ క్లాసు చాలా అరటిపండు ఓల్చి నోట్లో పెట్టినట్టు ఉంటుంది సార్ మీ క్లాసు. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మేడం నిరబాలు గారు. స్వర్ణలత మేడం. ఓకే సార్. ఇంకా ఫాస్ట్గా మాట్లాడండి, ఇంకొక 10 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. స్వర్ణలత మేడం అన్మ్యూట్ చేసుకోండి. తర్వాత కవితారెడ్డి అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. ఇవి మాటల్లో చెప్పడానికి సార్ ధ్యానం చాలా బాగా చెప్పారు. మెయిన్ గా నాకు ఏంటంటే మీనా కుమారి మేడం దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే ఆమె కవితలు, ఆమె పాటలు, ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా చెప్తుంది మేడం, తన ఎక్స్ప్రెషన్స్ కూడా. ఇంకా మీరు సార్ మీ ముద్రలు, మా సార్ ఇప్పుడే వచ్చారు, ఆయన కూడా చెప్తున్నారు చాలా బాగా మీరు చెప్తున్నారు సారు. ముద్రలు కూడా ఆయనకి థైరాయిడ్ ఉంది సార్, అది ఆయన ఆ ముద్రలు డైలీ వేస్తున్నాడు. ఇంకా చెప్పడానికి థైరాయిడ్ అయితే ఇక్కడ ఉంది చూడండి, ఆకు ప్రెజర్లు అయితే ముద్ర చెప్పింటా నేను. అది చెప్పా సార్, ఆ రోజు విన్నారు ఆయన కూడా. ఇది ఇంపార్టెంట్. అదే సార్, ఈ గీత ఉంది కదా ఇక్కడ, ఈ జాయింట్ ఇక్కడ నీట్గా ప్రెస్ చేసుకోవాలి, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం, అంతే. థైరాయిడ్ వెళ్ళిపోతుంది. ఆయనకి కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, దాని గురించి అడుగుదాం అనుకున్నా. మీరు ఫర్దర్ క్లాసుల్లో చెప్తానన్నారు కదా అనేసి. కాన్స్టిపేషన్ ఏం లేదు, ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్, తర్వాత ఇక్కడ పొట్ట పాయింట్ ఉంటుంది, స్టమక్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఈ రెండు ప్రెస్ చేస్తూ ఉంటే కాన్స్టిపేషన్ వెళ్ళిపోతుంది. ఎంత కాన్స్టిపేషన్ ఉన్నా వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ ఈ పాయింట్ వచ్చేసి స్టమక్ పాయింట్. ఇది ఇలా ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం. తర్వాత ఈ పాయింట్ టాయిలెట్ లో కూర్చొని రైట్ హ్యాండ్ కదా సార్, రెండు చేతులకి రెండిట్లో ఉంటుంది పొట్ట, రెండిట్లో చేయాలి కూడా, 2 చేతుల్లో చేయాలి. ఈ చేతిలో ఇలా, ఇప్పుడు ఈ యొక్క మన బొటన వేలు ఉపయోగించుకొని ఈ బొటన వేలులో ఇట్లా ప్రెస్ చేయకూడదు, ఎప్పుడు ఇలా 90 degrees లో పెట్టాలి. 90 degrees లో పెట్టి ఇలా. లేదు ఇట్లాంటిది ఏమన్నా మీకు దొరికితే, అంటే ఇది ఆన్లైన్లో మీరు తెప్పించుకోవచ్చు, ఒక 10 రూపాయలు 20 రూపాయలు అవుతుంది. ఇంట్లో పెట్టుకోవాలి, ఇది ఎప్పుడు పెట్టుకొని ఇట్లా ఇట్లా ఇట్లా. ఇది స్టమక్ పాయింట్ ఇది. ఓకే, తర్వాత ఈ కాన్స్టిపేషన్ ఇదో పాయింట్, ఇదో పాయింట్. ఈ రెండు చేస్తూ పోతే కాన్స్టిపేషన్ పూర్తి క్లోజ్, ఏ డాక్టర్ అక్కర్లేదు ఇంకా. సార్ పిల్లలకి చదివింది మర్చిపోతున్న, అంటే మా బాబు కొంచెం చదివింది మర్చిపోతా ఎగ్జామ్ టైం కల్లా, అంటే నాకు అర్థమైంది వాడికి ప్రెషర్ ఎక్కువ ఉంటుందని. సో దానికి ఏమన్నా ముద్ర అట్లా ఏమన్నా ఉంటుందా సార్? చిన్ముద్ర ఒకటి, తర్వాత ఈ షణ్ముఖ ముద్ర ఇలా పెట్టుకొని శ్వాసను పీల్చుకుంటూ శ్వాస వదలవచ్చు. లేదంటే ఓంకార మంత్రం చేసుకుంటాం. ఓంకార మంత్రం ఓ ఒక 5-10 సార్లు చెప్తే చాలు. మార్నింగ్ చేయించమంటారా అట్లా? ఖచ్చితంగా చేయించు. చాలా ధన్యవాదాలు సార్. రైట్. మెమరీ పాయింట్ మా సార్ కూడా మీకు ధన్యవాదాలు చెప్పమన్నారు సార్. ఒక నిమిషం, ఆకు ప్రెజర్లో మెమరీ పాయింట్ చెప్పాను కదా, గుర్తుందా? ఆకు ప్రెజర్లో మెమరీ పాయింట్
ఇది ఇది నుదుటి భాగము ఇది పెదవులపై ఇట్లా. తర్వాత ఇది అంటే వాళ్ళకి ఎగ్జామ్ టైంలో ఏదైనా గుర్తు రాకుంటే ఇలా ప్రెజెంట్ చేసుకోవచ్చా సార్? హాయిగా అంటే ప్రతిరోజు ఎగ్జామ్ పోయేక ముందే ఈ రెండు నీట్ గా యాక్టివేట్ చేసుకుని వెళ్ళాలి. వాళ్ళు అది చేసుకొని ఎగ్జామ్ చదువుతా ఉంటే రాసినప్పుడు ఒక్క నిమిషం, ఎగ్జామ్ రాసినప్పుడు చిన్ముద్ర పెట్టుకొని ఒక చేతిలో రాస్తూ పోవాలి. ఓకే, రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. నెక్స్ట్ పావని కొప్పురవన్. పావని మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్యామల మేడం అన్మ్యూట్ చేసుకోండి. జయలక్ష్మి మేడం మాట్లాడండి. అందరికీ అన్మ్యూట్ ఇచ్చాం, దయచేసి మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఈరా గాని అన్మ్యూట్ చేసుకోండి. నేను చెన్నైలో ఉన్నాను సార్. మాట్లాడమా. సిగ్నల్స్ లేవు సరిగా, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుంది, మాకు వినిపిస్తుంది, మాట్లాడండి. నేను లాస్ట్ టైం జూమ్ మీటింగ్ కరెక్ట్ గా అటెండ్ అయ్యాను 5కి. సారీ కొంచెం పిల్లలు ఉన్నారు ఇంట్లో, కుదరలేదు. కాకపోతే నేను ఇంటి నివారణ చర్యలు ఇవన్నీ నాకు వస్తున్నాయి కదా, అవన్నీ వింటున్నాను. మెడిటేషన్ లో అయితే పార్టిసిపేట్ చేయలేకపోయాను సార్ ఈసారి. నేను అవన్నీ తర్వాత వింటున్నాను. నెక్స్ట్ డే మీరు పంపిస్తున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ రేపు మళ్ళీ 1st తారీఖు జాయిన్ అవుతాను. చాలా బాగుంటున్నాయి అవన్నీ మీరు చెప్పేవన్నీ. అవన్నీ కొంచెం మేము మా లైఫ్ లో అవన్నీ మనం చేసుకుంటే బాగుంటదని కొంచెం అన్ని మా పిల్లలకి చెప్పడం గాని అవన్నీ మనం చేసుకుంటే బాగుంటదని చెప్తున్నాము. ఇలా మా ఫ్రెండ్స్ కి కూడా చెప్తున్నా ఇలా జాయిన్ అవ్వండి అని. రేపు 1st తారీఖు ఉంది క్లాస్ లో. తప్పకుండా అందరికీ మీరు పంపించండి ఇన్ఫర్మేషన్, వాళ్ళని కూడా జాయిన్ చేయండి. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరన్నా మేడం మాట్లాడే వాళ్ళు? పార్వతి మేడం మాట్లాడాలా? మాట్లాడారా? పావని మేడం కు అన్మ్యూట్ ఇచ్చాం, ఇంకా వాళ్ళు అన్మ్యూట్ చేయలేదు. భానుప్రకాష్ గారు మాట్లాడారు. శ్యామల మేడం మాట్లాడండి. శ్యామల మేడం, ఇంకోటి ఎవరో డి అనేది ఉంది. రైట్. మిగతా వాళ్ళు ఎవరెవరు మాట్లాడలేదు ఇంకా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, లేదా హ్యాండ్ రైజ్ చేయండి. ఆల్మోస్ట్ ఇంకా మాస్టర్స్ అంతా మాట్లాడారు. సార్ మనము మీనా కుమారి గారు కూడా వాలంటీర్ గా తీసుకున్నాం సార్. మేడం అయితే చెప్పలేదు. అవునా? మేడము 20 years సీనియర్ మాస్టర్ సార్. తీసుకోలేదా? మీరు రాయలేదా? దాంట్లో లిస్ట్ లో లేదు సార్, కానీ ఏమంటాము మేడం వస్తారేమో అని చూసా నేను. లేదు, ఇప్పుడు చెప్తా, అన్మ్యూట్ చేస్తాం. మేడం మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ నాకు కూడానే ఉంది, కానీ నాకు ఇంకా అంత టెక్నికల్ గా అది ఏమీ తెలియదు సార్. నేనైతే లింక్స్ అదంతా మాది మెడిటేషన్ గ్రూప్ ఉంది, దానిలో పెట్టినాను. తర్వాత పర్సనల్ గా కూడా చెప్తున్నాను సార్. ఇంకా వేరే అంటే కొంచెం ఫైనాన్షియల్ గా ఏదైనా మంత్లీ వన్స్ కొంత అమౌంట్ ఇట్లా చేస్తాను సార్. ఇంకొక 2 సెషన్లు అట్లా అయిన తర్వాత నేను ట్రై చేస్తాను సార్. నాకు కూడా సర్వీస్ చేయాలనే ఉంది సార్. ఎందుకంటే సేవ అనేది పరమావధి అని సార్ చెప్తారు కదండి సార్. మనకి చేతనైంది చేయాలా అనేది ఉంది సార్, నాకు కూడానే ఉంది. అంటే నాకు ఇంకా ఇవంతా అంతగా దీంట్లో ఐడియా లేదు సార్. నేను ఎప్పుడు ఆన్లైన్ ఏం లేదు మేడం, ఆన్లైన్ లేదు. మీకున్న ఆసక్తి, మీకున్నటువంటి ఇన్నర్ టాలెంట్స్ ఏమున్నాయి వాటిని ఉపయోగించుకోవాలి. రేపు సార్ క్లాస్ చెప్తారు కదా, దాంట్లో జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. అదే ఎందుకంటే ఇప్పుడు మేడం కు స్పెషల్ స్కిల్స్ ఉన్నాయి, మంచిగా పాడుతుంది, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సో మంచి వాయిస్ ఉంది. సో వాటిలో మనం వర్క్ చేద్దాం. దాన్ని ఎలా మనము
ఏ విధంగా ఈ యూటిలైజ్ టాలెంట్ చేసుకోవాలి. గుర్తించాలి అనేది మనం మేడంతో పాటు వర్క్ చేస్తే సరిపోతుంది. ఆమె ఇచ్చే సూచనలు సలహాలు మనం పాటించవచ్చు. సో అలా సరే చేద్దాం. సార్. మీకు నాకు కూడాను ఉంది ఉమ్. నాకు కూడాను ఉంది సార్ ఆలోచన. ఇక్కడ కూడాను ఎక్కువ మెడిటేషన్ క్లాసెస్ పౌర్ణమి, అమావాస్యది వీక్లీ వన్స్ ఇవంతా ఈ రోజు కూడాను మెడిటేషన్ క్లాస్ అంతా ఉండింది సార్. నాకు అయినంత వరకు నేను చేస్తా ఉంటాను సార్. కానీ ఈ తరం నాకు ఇంకా ఐడియా లేదు సార్. అందుకనేసి నేనేం అది సార్ చెప్పలేదు. వాళ్ళు మనకు క్లాస్ చెప్తారమ్మా. అది మనం ఏం చేసేది, ఎలా చేయాలి ఏంటి అనేది. కాబట్టి మీరు రేపు క్లాస్కి వచ్చారంటే అన్ని సార్ క్లియర్ చేస్తారు. చూద్దాం, మీకు ఓకే. అవకాశం అయితే రండి, పర్వాలేదు. లేదంటే మీరు ఏం చేస్తూ అదే ఏమి చేయగలరో చేయండి, పర్వాలేదు. ఓకే. సార్ రేపు 9:00 అని చెప్తున్నారు కదండి సార్. అవును, ఓకే సార్. ఓకే సార్. జాయిన్ అవుతాను సార్. తప్పకుండా. నాకు అయినంత చేస్తాను సార్. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? అందరిది అయిపోయినట్టే కదా, ఎక్స్పీరియన్స్ షేరింగ్ అయిపోయినట్టే కదా. రామకృష్ణారెడ్డి గారు చెప్పారా? మాట్లాడారు. రామకృష్ణారెడ్డి గారు రైట్. ఓకేమ్మా, ఇంకా ఐ థింక్ అయిపోయిన అంటే అన్ని ఎక్స్పీరియన్స్ షేర్ ఇంకా గేమ్ లేవు అనుకుంటా. ఓకే సార్. రైట్ రైట్. మీనా మేడం ఏమైనా మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారా? ఇన్ కేస్ అదే సార్ ఎవరు మీనా మేడం ఎక్స్పీరియన్స్ చెప్పించండి అని ఇప్పుడు చాట్ చేస్తున్నారు. నేను ఏమనుకుంటున్నానంటే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఒక 2 నిమిషాలు చెప్పి తర్వాత ఏదైనా క్లాసుకు సంబంధించింది చెప్తే ఎన్నో ఉన్నాయి కదా, అన్ని ఒకేసారి అయినా కాకుండా ఒక్కొక్కసారి ఆ సందర్భానికి తగినట్టుగా చెప్తామని నేను అనుకుంటాను సార్. ఎవరో అది మెసేజ్ చేస్తున్నారు, అందుకనేసి నేను చెప్తాను సార్. నెక్స్ట్ సెషన్ లో కొద్దిగా మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చెప్తూ వెళ్ళండి. అవును సార్. అది ఆ సందర్భానికి తగినట్టుగా ఉంటుంది సార్. ఒకేసారి అయినా చెప్పొచ్చు. లేదు అంటే ఆ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేసుకుంటూ వస్తే బాగుంటుంది అని నేను అనుకున్నాను. ఎవరో అలా అదే అలానే చేద్దాం. అది నెక్స్ట్ క్లాసెస్ లో నెక్స్ట్ 21 days లో. ఓకే. అవును సార్. అదే డైలీ మీరు అవకాశం ఇస్తారు కదా సార్, అప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చెప్తామని అనుకుంటున్నాను సార్. షూర్. చాలా అద్భుతంగానే ఉంటాయి సార్. పత్రి సార్ కూడాను మీరంతా బుక్ రాయలేండి మేడం, మీరు ఆధ్యాత్మిక ద్రోహులు అవుతారు అని కూడా అన్నారు సార్. నేను డైరీలో రాసుకున్నాను సార్ నా ఎక్స్పీరియన్స్, కానీ అది బుక్ రూపంలో అయితే లేదు సార్. అంతే. చాలా అద్భుతమైన అనుభవాలే ఉన్నాయి సార్. అందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది సార్ అది చెప్తే. నెక్స్ట్ లేదంటే ఇంకొక పని కూడా చేయొచ్చు. ఒక రోజు కాకపోయినా ఒక రోజు పూర్తిగా 1 గంట ఇస్తే సరిపోతుందంటే మేడంకే ఇచ్చేయచ్చు. 1 గంట ఇచ్చేయచ్చు అనమాట. అంటే ఒక రోజు కార్యక్రమంలో 21 ఎట్లయినా days సరే సార్. ఎట్లయినా సరే సార్. 1 hour సరిపోతుందా? 1 hour అది చాలు సార్. చాలు, సరిపోతుంది సార్. అట్లయితే మీ యొక్క అనుభవాల షేరింగ్, అంటే మీ యొక్క అనుభవాలు, మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ఒక 21 days లో ఒక రోజు మీకే ఇస్తాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. రైట్. ఎస్. ఓకేమా. ఓకే మిత్రులారా, సో ఇంకా సమయం సమయం ఇప్పటికే 11 గంటలు దాటింది. సో ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని 21 రోజుల ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం ఇప్పుడు ముగిస్తున్నాం. మళ్ళీ మన యొక్క 21 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆగస్టు 1 నుంచి కొనసాగిద్దాం. సో అద్భుతంగా ఉంది. మీతో పాటు ధ్యానం చేయడము, మీతో పాటు చెప్తూ నేర్చుకోవడము అనేది కూడా అద్భుతంగా జరిగింది నా విషయంలో. అంటే మీకు చెప్పాలంటే నేను నేర్చుకోవాలి. సో నేను చెప్తున్నప్పుడు నేను నేర్చుకుంటున్నాను, ఎక్కువగా మీకంటే ఎక్కువగా నేర్చుకుంటున్నాను అనిపించింది. ఓకే సార్, అది ఒకసారి రివైజ్ చేసుకోవడమే, నేర్చుకోవడం కాదంతే, జస్ట్ అలా తిరిగేయడం అంతే. అది కాబట్టి సో అద్భుతంగా నాకైతే ఎంతో ఆనందంగా ఉంది ఈ యొక్క 21 రోజులు. అంటే ఇంతకుముందు అంతా నేను వేరే సెషన్స్ లో బిజీగా ఉండేవాడిని. సో రాత్రిపూట కన్నడ ఉండేది, మళ్ళీ ఇంగ్లీష్ ఉండేది, పొద్దున కన్నడ ఉండేది. ఇప్పుడు ఈ ఆగస్ట్ నుంచి 7:30 to 8:30 ఇంగ్లీష్ టీచ్ చేయబోతాను. తర్వాత 9 to 10:30, 11 తెలుగు ఉంటుంది. ఈ రెండిట్లో కూడా నేనే ఉంటాను డైరెక్ట్ గా.
హిందీలో నేను ఉండను. హిందీ వచ్చేసి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 5 to 6:30 పెట్టుకున్నాం. తర్వాత ఇంకో కన్నడ ఉంది, అది కూడా 9 to 10:30 ఉంటుంది. అది కూడా దాంట్లో నేను ఉండను. సో కాబట్టి ఇట్లా మొత్తము. తర్వాత సండే ఖచ్చితంగా నేనే ఉంటాను. సో అది ఒక విశ్వ విశ్వ ప్రపంచ ఆరోగ్య ధ్యానం అని చెప్తాం. అది కూడా అద్భుతంగా నడుస్తుంది. సో ఈ విధంగా 6 కార్యక్రమాలు మన యొక్క మాతృ ఫౌండేషన్ నడుస్తాయి. ప్రతి నెలలో 6 కార్యక్రమాలు, 2 కన్నడ కార్యక్రమాలు, 1 హిందీ, 1 తెలుగు, 1 ఇంగ్లీషు. తర్వాత 6వది వచ్చేసి విశ్వ స్వాస్థ్య ధ్యానం, వరల్డ్ వెల్నెస్ మెడిటేషన్ ఆన్ ఎవ్రీ సండే. ఇప్పటి నుంచి సండే 1 hour పెట్టేవాళ్ళం కదా, ఇప్పుడు 1.5 hour చేస్తున్నాం. అంటే ఒక 90 minutes ఖచ్చితంగా చేపియాలనుకున్నాం. ఇంతకుముందు 60 నిమిషాలు అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పడానికి వెళ్ళిపోయేది. ఇప్పుడు అలా కాకుండా ఒక 5-10 నిమిషాలు దానికి పోయినా 80 నిమిషాలు కూర్చొని లేకుండా ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సండే నుంచి 1.5 hour, 6 to 7:30. ఓకే. సో మిత్రులారా, ఇది మన యొక్క ఓవరాల్ ప్రోగ్రామ్స్. కాబట్టి మీరు అందరూ కూడా ఏ లాంగ్వేజ్లో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే ఆ లాంగ్వేజ్లో చేర్పించండి. ఓకే. ఇంగ్లీష్లో చేర్పిస్తారంటే చేర్పించండి. 7:30 to 8:30 ఖచ్చితంగా ప్రతిరోజు 21 రోజులు ఉంటుంది. ఓకే. దాన్ని నేనే డైరెక్ట్ టీచ్ చేస్తాను. సో ఇంతకుముందు ఇంగ్లీష్లో 10 బ్యాచ్లు టీచ్ చేశాను. ఇప్పుడు 11వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అలా ఉంటుంది. సో ఇవన్నీ చేస్తున్నాం. దీంట్లో మీకు ఎక్కడెక్కడ సేవ చేయాలనిపిస్తుంది, మీకు ఏం చేయాలనిపిస్తే చేయండి. సో ఏమి చేయాలనిపించకపోయినా కానీ హాయిగా ధ్యానం చేయండి, అద్భుతంగా ధ్యానం చేయండి. ఇది ఒకటే చేయవచ్చు, ఇంకేమీ లేదు. సో ఇలా మనం నెక్స్ట్ 21 రోజుల కార్యక్రమానికి August 1 కలుసుకుందాం. అంతవరకు మీతో సెలవు తీసుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే. మీ యొక్క ధ్యానంలో మేము కూడా తరించాము. ఇంతవరకు శివగారి ఆధ్వర్యంలో చేసాము. ఈ మొదటిసారి మీ యొక్క ధ్యానము ప్లస్ స్వాధ్యాయము అనేసి ఇంకోటి సంపూర్ణ ఆరోగ్య జీవన శైలి, ఆరోగ్య సూత్రాలు, ముద్రలు, ఆక్యుప్రెజరు, ఇవన్నీ కూడా పాపం ఆయన కూడా కాచుకొని ఉన్నాడు ఇంతసేపు. ఇంకా పిల్లలు పడుకోవాలంటే ఆయన చెప్పాను సార్, నేను మీకు చాలా అంటే చాలా 1 year నుంచి మేము హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉన్నారు మా ఆయన. ఎలా అయితే కూర్చోవడానికి నిలబడడానికి కూడా ఆయనకు యోగ్యత ఉండేది కాదు. అలాంటి స్థితి, జస్ట్ ఆఫీస్ పని కూడా అలా చేసుకొని కూర్చొని ఆహారం పోదు, అస్సలు ఆహారం పోయేది కాదు. ఈ మధ్యలో కొంచెం ఆహారం తీసుకునేవారు. ధ్యానం చేయండి, ఏదో పెట్టుకొని చేయండి అంటుంటే కూడా నాకు దానికి కూడా శక్తి ఉండేది కాదనేవారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చక్కగా ధ్యానం చేయడం, మీరు చెప్పిన ముద్రలన్నీ ఏ రోజు ఏ ముద్రలు చేయడము. సార్ నిజంగా చెప్పాలంటే గత 10 రోజుల నుంచి ఆయన చక్కగా ఆహారం తీసుకుంటున్నారు సార్ 3 పూట్ల. ఇది ఎంత ఆనందమో మా అందరికీ కూడా. ఆయనే అంటున్నాడు, నేను తీసుకుంటున్న చక్కగా ఆహారం, ముద్రలు చేయడం కానీ. ఆయన మధ్యలో మెలకు వస్తే పడుకోక ఇబ్బంది అయిపోయేది. ఇప్పుడేం లేదు, చక్కగా కూర్చొని ధ్యానం చేస్తున్నారు. లేచేసి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు కూర్చొని ధ్యానం చేయడము, ముద్రలు పెట్టుకోవడము. దాని నుంచి కొంచెము ఆయన తిరగగలుగుతున్నారు, ఆహారం తీసుకోగలుగుతున్నారు. అది మటుకు మాకు మీరు ఇచ్చిన ఈ ధ్యానము, ఈ జ్ఞానం నుంచే సార్. మీకు శతకోటి వందనాలు. ఆయన కూడా చెప్పాలి, నేను కూడా ఈరోజు ఉంటాను అన్నారు. పాపం పిల్లలు ఉండని రానన్నా అనేసి కాచుకొని ఉండినారు అనమాట. ఒకరు ఇబ్బంది ఉన్నారంటే ఇంకా ఇల్లంతా ఇబ్బందిగానే అనిపిస్తుంది. యజమాని బాగుండాలి సార్. ప్రతిరోజు ప్రతి ఒక్కరు చేయవలసింది. ఇంకా నెక్స్ట్ క్లాస్ లో నేను ఇంకా డీప్ వెళ్తాను. ఆకుప్రెజర్ లో కానీ అన్నింటిలో ఇంకా డీప్ గా వెళ్ళేది ఉంది. ఇప్పుడు చెప్పింది కొంతనే, 1% కూడా లేదు చెప్పింది. ఇంకా డీప్ గా వెళ్ళేది చాలా ఉంది. మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు 2 చేతుల్లో ప్రతి పాయింట్ ప్రెస్ చేయండి. దీనికి ఒక 5 నిమిషాలు, దీనికి ఒక 5 నిమిషాలు, పైన కింద ఇట్లా ప్రెస్ చేయాలి నీట్గా. ఇట్లా ప్రతి పాయింట్ ప్రెస్ చేయాలి. ఓకే. ఈ 2 కాళ్ళు కూడా, అరికాళ్ళు కాళ్ళ పైన అట్లా ఒక 20 నిమిషాలు ప్రతిరోజు మార్నింగ్ సాయంకాలం చేయండి. నేనే చేసేస్తాను సార్, తనకు అంత అవ్వదు, శక్తి లేదు. మీరే చేయండి. ఇట్లాంటి ఒకటి కొనుక్కోండి, మీకు ఈజీ చేయండి. దాని పేరు ఏంటో సార్ ఎవరో అడిగారు గ్రూప్ లో. ఇది ఆకుప్రెజర్ పెన్. ఇది ఆక్యుప్రెజర్ పెన్, అది ఆన్లైన్ లో దొరుకుతుందని అడిగారు. ఆరామ దొరుకుతుంది, తీసుకోండి. ఎందుకంటే దీంతో చేయొచ్చు కానీ నొప్పి వస్తుంది, నొప్పి వచ్చేస్తుంది. దీన్ని తీసుకోండి, ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. అర్థమైందా? ఇంకా కొన్ని కావాలంటే రింగులు ఉంటాయి, ఈ రింగులు కూడా తెచ్చుకోవచ్చు. చూడండి, కొన్ని ఎట్లా ఉంటుందంటే ఇలాంటి రింగులు ఉంటాయి.
ఇవి ఇప్పుడు మనం ఇక్కడ ఈ పాయింట్ ఇది చూడండి, ఇది పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్. దీన్ని యాక్టివేట్ చేస్తా పోతే బ్రెయిన్ షార్ప్ అవుతుంది, మనలో ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. దీన్ని ఎలా చేయాలి? ఇలా పెట్టేస్తాం, ఇక్కడ పెట్టేస్తాం, అలా పెడతాం. కొంతసేపు పెట్టుకుంటే మనకు పెయిన్ వచ్చినట్టు ఉంటుంది, తీసేయచ్చు మళ్ళీ. అయితే యాక్టివేషన్కి వచ్చేస్తుంది ఇమ్మీడియట్గా. అలాగా ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో చెప్పాలంటే ఈ ప్రాంతం ఉంది కదా, ఇది ఎనర్జీ పాయింట్. ఇది దీంట్లో ఇక్కడ పెట్టుకొని రొటేట్ చేస్తుంటే ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది మీకు. ఇక్కడ రొటేట్ చేస్తూ ఉండాలి ఇట్లా. ఓకే, ఏం పని లేదంటే అట్లా చేస్తూ ఉండొచ్చు, అట్లా అలా చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా అడిషనల్ అనమాట. తర్వాత మీకు ఏదైనా ఒక పాయింట్ ప్రెస్ చేసి అట్లే పెట్టాలనుకుంటే, సో ఇక్కడ ఉంది కదా ఈ పాయింట్, ఇది ఈ మధ్యలో పాయింట్, ఇది కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే ఇది చాలా అద్భుతమైన పాయింట్. ఇది ఇట్లా కావాలంటే ఇట్లా పెట్టేయచ్చు అనమాట. ఇట్లా పెట్టేస్తే అదే ఉండిపోతుంది అట్లా. ఇది క్లిప్ ఇలాంటివన్నీ. అంటే మన దేహం వచ్చేసి అద్భుతమైన యంత్రం ఇది. దీంట్లో లేదంటూ ఇంకేం లేదు, అన్నీ ఉన్నాయి. సో మనం ఏం కావాలో చేయొచ్చు. ధ్యానం ఎలా ఉందో అలాగే ధ్యానం వచ్చేసి మహా అద్భుతం. దాంతోపాటు ఇవన్నీ కూడా అద్భుతాలే అట్లా. సో కాబట్టి ఆయనకు అలా చేయండి, 2 చేతులు 2 కాళ్ళు ప్రాపర్ ఆకుప్రద వేయండి, అతి తొందరగా బయటకు వస్తారు. ఓకే, ఇక శూన్య వాయు ముద్ర, అపాన వాయు ముద్ర ఇవి కంపల్సరీ ప్రతిరోజు. తర్వాత ఇంకా వీలవుతే ఆకిని ముద్ర, ఇంకా వీలవుతే సమాన ముద్ర. చూడండి ఎలా ఉంది. ఇప్పుడు ఎక్కడన్నా ఇక్కడ నాకు పెయిన్ వచ్చింది అనుకోండి, ఏం చేయాలంటే ఇలా పెట్టుకొని తీసుకెళ్ళి ఒక ఇంజెక్షన్ వేస్తాం కదా, ఇక్కడ పెయిన్ ఉంది, తీసుకెళ్ళి ఇలా పెట్టాలి. కళ్ళు మూసుకుంటే ఆ మొత్తం శక్తి అంతా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. చెప్తాను సార్ ఖచ్చితంగా. ఇది సమాన ముద్ర. ఓకే, సో దీన్ని ఇది ముక్కుల ముద్ర అంటాం. ముక్కుల ముద్ర లేదా సమాన ముద్ర అంటాం. ఓకే, ఎవరికైనా అంతే. సో ఇలా పెట్టుకుంటే అన్ని పంచభూతాలు యాక్టివేట్ అవుతాయి. ఇలా అన్ని వేళ్ళు ఇట్లా అలా కలపడం, పంచభూతాలు యాక్టివేట్ అవుతాయి మనలో. కాబట్టి ఇది అద్భుతమైన ముద్ర, ఇది కూడా చెప్పించాను. ఓకే రైట్, ఓకే ధన్యవాదాలు, థ్యాంక్ యూ. వాలంటీర్స్ రేపు నైట్ అందరూ కూడా లాగిన్ అవ్వండి సార్. భానుప్రకాష్ సార్, మేమైతే మ్యూజిక్ ఖచ్చితంగా షేర్ చేస్తాం సార్, మీరు ఇది పెట్టుకొని ధ్యానం చేయండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, బై బై. విల్ మీట్ ఆన్ August 1st. ఓకే సార్, గుడ్ నైట్, నైట్ టు ఆల్.